ప్రభు యొక్క చిత్తమైనట్లయితే చిన్న అంశం మనం మాట్లాడుకున్నాము. ద ఆరో ఆఫ్ ది లార్డ్స్ డెలివరెన్స్, దేవుని రక్షణ బాణము అనే దాని గురించి మనము ఈరోజు ప్రభు చిత్తమైతే మాట్లాడుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మొదటి రాజులు 19వ అధ్యాయం, 1 Kings chapter 19 verse 13, 13వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చ నువ్వేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. అందుకతడు, ఇశ్రాయేలు వారిని నిబంధనలు తోసివేసి బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియు దేవుడినకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిందేమనగా, నీవు మరలి అరణ్య మార్గం దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. హజేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గము తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయను. ఆమేన్. అలాగే 2 Kings chapter number 30 verse number 40, రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని వద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచున్నాడని, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చును. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకోవడం. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతను ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున కిటికీ విప్పుమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసాను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియను నాశనమగినట్లు నీవు అఫేగలో వారిని హతము చేయదు అని చెప్పి బాణములు పట్టుకోమనగా అతడు పట్టుకోను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేల కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉండువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదు అని చెప్పెను. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. మరి ఈరోజు ప్రభు యొక్క చిత్తం అయితే మనకు అంశం మాట్లాడుకున్నాము, దేవుని రక్షణ బాణము, ద ఆరో ఆఫ్ ది లార్డ్స్ డెలివరెన్స్. ఆ వర్తమానం గురించి మనం మాట్లాడుకున్న ప్రభు యొక్క చిత్తమైనట్లయితే. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. బహుశా నేనైతే నమ్ముతా ఉన్నా దేవుని యొక్క చిత్తం అయితే మరి వచ్చే ఆదివారానికి సంఘంలో కూడుకుంటారని నమ్ముతా ఉన్నాను. మన చిత్తంలో లేదు, అది గవర్నమెంట్ వారి చిత్తంలో ఉన్నది కాబట్టి మరి వాళ్ళకి వదిలిపెడదాము. అయితే ప్రభు మీద నమ్మకం విశ్వాసం ఉంచుదాం. ఖచ్చితంగా వచ్చేవారు మనం అందరం కలుసుకుంటామని నేనైతే నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఒకసారి ఈ కాలం ప్రవక్త మాట్లాడిన దాని నుంచి కొన్ని మాటలు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒక వర్తమానం ఉన్నది, ద ఆరో ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్ షాట్ ఫ్రమ్ ఎ బో అన్న వర్తమానంలో నుంచి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ప్రాఫిట్ చెప్తున్నాను. They had great line of kings since the death of Ahab, and Elijah had told him of how he was going to die. అయితే చాలా మంది రాజుల గురించి మనం విన్నాము. ఆహాబు చనిపోవడానికన్నా ముందు, ఆహాబు చనిపోయిన తర్వాత కూడా చాలా రాజుల గురించి మనం వింటున్నాము. అయితే ఏలియా ఎలాగూ చనిపోతాడో ఆహాబు చెప్పడం జరిగింది. జాగ్రత్తగా మనం అక్కడి నుంచి మనం చూడండి. ఏలియా అహాబు చెప్తున్నాడు, నువ్వు ఎలాగ చనిపోతావో ఆయన చెప్తా ఉన్నాడు. ఒకసారి దాన్ని చూద్దాం. అండ్ వాట్ గాడ్ వాజ్ గోయింగ్ టు డూ బికాస్ హీ వాజ్ వీక్.
దేవుడు అతనికి ఉన్న ఘోరంగా అతను జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు అతనికి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. అండ్ హౌ దట్ Jezebel was going to be fed to the dogs because that she would did the evil things that she had done. ఆ భూమి మీద చేసిన ఘోరమైన భయంకరమైన కార్యాలు బట్టి యెజబెలుకి ఎటువంటి మరణాన్ని చేయబోతున్నాడో దేవుడు ఇవ్వబోతున్నాడో, ఆమె యొక్క శరీరముని కుక్కలు ఏ విధంగా తింటాయో ముందుగానే ఎలీషా యొక్క ప్రవక్త వారితో మాట్లాడటం జరిగింది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే గమనించండి, ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త దేనికని వస్తారంటే ఎవరిని శపించడానికి రాడు. దేవుడు యొక్క సేవకుడు దేని కొరకు వస్తాడంటే ఎవరిని శపించడానికి రాడండి. అయితే దేవుడు యొక్క సేవకుడు దేని కొరకు వస్తాడంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు హెచ్చరించడానికి వస్తాడు. ఇప్పుడు ఏలియా తన మాటలు చెప్తున్నాడని చెప్పట్లేదండి. వాట్ గాడ్ వాజ్ గోయింగ్ టు డూ, దేవుడు ఏదైతే వారి జీవితంలో చేయబోతా ఉన్నాడో, ఆహాబుకి ఎలాంటి మరణం రాబోతా ఉన్నదో, యెజబెలుకి ఎలాంటి మరణం రాబోతా ఉన్నదో, అక్కడ ఉన్న జనాలకి ఎటువంటి సమస్య రాబోతా ఉన్నదో, అది దేవుడు ఎటువంటి తెప్పించబోతున్నాడో దానిని ఏలియా ప్రవక్తకి దేవుడు బయలుపరిచడాన్ని బట్టి ఆ ప్రవక్త అది ఎవరికైతే దేవుడు చెప్పమన్నాడో వారికి మాత్రమే వెళ్ళి చెప్పవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త గురించి మనం గమనించినట్లయితే ప్రవక్తకి సొంత ఆలోచన లేదు. ఒకవేళ ప్రవక్త ఏదైనా సొంత ఆలోచన చెప్పినట్లయితే అది సొంత ఆలోచన మాత్రమే కానీ అది దేవుడు ఆలోచన కాదు. కాబట్టి గమనించండి, ఈయనేమంటాడంటే దేవుడు ఎలాగైతే ఆహాబుకి మరణాన్ని తీసుకురాబోతున్నాడో దాన్ని నేను చెప్తున్నాడు. యెజబెలు ఎలా చనిపోతుందో యెజబెలు గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. అయితే గమనించండి, మనం ప్రారంభంలో ఒక వాక్యం మనం చదువుకోవడం జరిగింది. ఒకసారి మన వాక్యం మీదకి వెళ్దాం, చూద్దాం. మొట్టమొదటి వచనం దగ్గర మొదటి వచనం దగ్గరికి వెళ్దాం. దేవుడు చెప్తున్నాడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దేవుడైన యెహోవా ఏలియాతో మాట్లాడతా ఏలియాకి కొన్ని పనులు అప్పచెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది, సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము, అంటే సిరియాకి రాజుగా హజాయేలును నియమించు, అభిషేకం చేయము. తర్వాత ఇజ్రాయేల్ వారికి నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, రెండవ పని. ఇక మూడవ పని, అబీమెలెహు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఇప్పుడు దేవుడు ఏలియాకి ఏం చెప్పాడంటే మూడు పనులు అప్పచెప్పాడు. హజాయేలుకి పట్టాభిషేకము, యెహూకి పట్టాభిషేకము, ఎలీషాకి ఆర్డినేషన్. ఇక ఇంకో రకంగా మాట్లాడినట్లయితే ఇద్దరిని రాజులుగా ఒకరిని ప్రవక్తగా నియమించే బాధ్యత ఈయనకి అప్పచెప్పాడు ఏలియాకి. ఇదే సమయంలో ఏలియా ఒక ప్రవచనం చెప్పొచ్చాడు. ఆహాబ్ ఎలా చనిపోతాడు, యెజబెల్ ఎలా చనిపోతుంది. అయితే ఇవి మూడు పనులు ఏలియా చేయాలి. యెజబెల్ యొక్క ప్రవచనము ఏలియా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇవేమి ఏలియా కాలం జరగల. ఏలియా చేసేదల్లా ఒకటే, ఏం పని చేశారంటే యెహూను ఆయన అభిషేకించాల. వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడంటే ఏలియా నువ్వు వెళ్ళి యెహూను అభిషేకం చేయన్నాడు. అభిషేకించాల. దేవుడి చేత వాగ్దానం పొందుకుందేమో ఏలియా పనికి అప్పగించబడిన వాడు. అయితే ఏలియా పని చేయలేదండి. అయితే ఏలియా ఆత్మ పనిచేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా పొందుకున్నాడు. ఈ పొందుకున్న ఎలీషా ఏం చేశారంటే ఏదైతే ఏలియా వదిలిపెట్టేశాడో ఆ పనిని కొనసాగించాడు. గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలీషా అన్నది ఈజ్ నాట్ వన్ పర్సన్. అయితే గమనించండి, ఈ రోజు కూడా ఈ యొక్క మాటను తీసుకొని అనేక మంది బయలుదేరారు భుజాల మీద బ్యాగులు వేసుకొని. వాళ్ళందరూ ఏమన్నారంటే ఇదిగో ఏలియా తర్వాత ఎలీషా ఉన్నాడు కాబట్టి ఏలియా రంగం నుంచి వెళ్ళిపోగానే ఎలీషా అనే ఇంకొక వ్యక్తి మళ్ళా భూమి మీదకి వచ్చి పరిచయం చేస్తాడు అని బయలుదేరారు. అలాగే ఈ కాలంలో కూడా ప్రవక్త అయిన విలియం బ్రన్హాం వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రవక్త నా పేరు చెప్పాడు వస్తాడని, ఏలియా వెళ్ళిపోయాక ఎలీషా రావాలి కదా, ఇదిగో నేను వచ్చానని చెప్పి
ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో పైకి లేచాడు. ఒకడేమో 7:30 అంటాడు, ఇంకోటేమో 8 అంటాడు, ఒకేసారి 7 కలిసి మేము ఒకసారి ఉరుగుతామని ఒకటి అంటాడు, ఒకటి ఇండియాలో ఒక ప్రవక్త అంటాడు, ఒకడేమో ఏలూరులో ఒక ప్రవక్త అంటాడు. ఒక్కొక్క ఏరియాల నుంచి ఒక్కొక్కరు పైకి లేచి మేమే ప్రవక్తలని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రవక్తలు లేరా అంటే ప్రవక్తలు ఉన్నారు. 7వ సంఘకాలపు దూతే కాకుండా ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. అయితే కాలానుకున్న ప్రవక్తలు వేరు, సంఘంలో ఉండే ప్రవక్తలు వేరు. చాలా మందికి ఈ చిన్న విషయాన్ని అర్థం కాక వయసు పెరిగినది, జుట్టులు నేర్చి ఉండొచ్చు, అయితే వాళ్ళ వర్తమానం పరిపూర్ణంగా లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు యొక్క ఆత్మగా నీ మీద ఉన్నట్లయితే, లేఖనముగా నువ్వు సరిగా ఉన్నట్లయితే, నువ్వు లేఖనం యొక్క పునాది మీద, అపోస్తుల యొక్క పునాది మీద, ప్రవక్తుల యొక్క పునాది మీద నువ్వు సరిగా కట్టబడినట్లయితే నిన్ను ఎవడూ తప్పించలేడు. ఎందుకంటే మత్తయి సువార్త 24 ఒక మాట చెప్తుంది, ఏర్పరచబడిన వారిని సైతము మోసపురిచే ఆత్మలు ఈ కాలంలో బయట తిరుగుతున్నాయి. అయితే ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అవి ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చడానికి తిరుగుతాయేమో కానీ, భ్రమపరచేమో కానీ, ఏర్పరచబడిన వారిని మాత్రం మోసగించలేవు. They can't deceive the bride of Jesus Christ. వారు యేసుక్రీస్తు యొక్క వధువుని ఎన్నడూ మోసగించలేరు. బికాజ్ యు నో వై? ఎందుకని తెలుసా? దే హావ్ ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్. వారు దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్న వాడిని ఏ ఒక్కడు మోసం చేయలేడు. కాబట్టి ఈ రోజు వేరే ఎవడో వచ్చి నేనే ప్రవక్తను అంటాడు, ఇంకొకటి బయలుదేరేమంటాడంటే, ఇదిగో నేను వధువు యొక్క దాన్ని ఏమంటా, ఐఎమ్ ప్రాఫిట్ ఫర్ సెకండ్ రైడ్ ఆఫ్ ది బ్రైడ్ అంటాడు. రెండవ ఇడుపుకి నేనే ప్రవక్త అని చెప్పి ఇంకోటి చెప్పుకుంటున్నాడు, మూడో ఇడుపుకి ప్రవక్తను ఒకటి చెప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎలీషా అన్నది ఒక వ్యక్తి కాదు. ఎలీషా అన్నది ఏంటంటే అది ఒక మినిస్టరీ, అది వధువై ఉన్నది. ఈ కాలంలో ఏలియా వెళ్ళిపోయిన రంగం మీద, ఆ తర్వాత వచ్చిన ఒక వ్యక్తి కాదండి. సంఘంలో 5 రకముల పరిచయం వచ్చింది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఎక్కడ 5 రకములైన పరిచయాలు లేదు. అక్కడ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపర్లు, ఈ పరిచర్య పాత నిబంధనలు లేదు. ఈ పరిచర్య కొత్త నిబంధనలో కూడా ఆ ప్రారంభ కాలంలో లేదు. ఈ పరిచర్య ఎప్పుడు ఇవ్వబడిందంటే అపోస్తలుల పరిచర్య తర్వాత ఈ పరిచర్య అప్పగించబడింది. ఆ పరిచర్యను విభాగించి 5కి అప్పచెప్పబడింది. ఆ కాలం నుంచి అయితే దేవుడు అపోస్తలుల పనులో ఉండి సంఘములో 5 రకములైన పరిచర్య జరగవలసిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించే చిన్న విషయం ఏంటంటే ప్రవక్తలు, మరి విలియం బ్రన్హాం ఒకడైనా ప్రవక్త, ఇంకెవరు ప్రవక్తలు లేరా అంటే ఇంకా ఉన్నారు. అయితే పూర్తిగానండి, వాడు 8వ వాడు కాదు, 9వ వాడు కాదు. ఆ ఉన్నది ఎవరో మనకి జాగ్రత్తగా అర్థం కావాల్సి ఉన్నది. సంఘ కాలానికి ఒక్కడే ప్రవక్త. పాత నిబంధనలో ఏషియా కాలంలో ఏషియా ఒక్కడే ప్రవక్త, ఏలియా కాలంలో ఏలియా ఒకడే ప్రవక్త, ఎలీషా కాలంలో ఎలీషా ఒకడే ప్రవక్త, బాప్తిజం ఇచ్చే యోహాను కాలంలో బాప్తిజం ఇచ్చే యోహాను ఒకడే ప్రవక్త, మలాకీ కాలంలో మలాకీ ఒకడే ప్రవక్త, ఇర్మియా కాలంలో ఇర్మియా ఒకడే ప్రవక్త, దానియేలు కాలంలో దానియేలు ఒకడే ప్రవక్త. వారు జీవించినంత కాలం మట్టుకే వాళ్ళు ప్రవక్తలై ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రంగం మీద వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన మళ్ళా, అంటే మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుంచి రెండవ రాకడలో మళ్ళా వచ్చేంత వరకు ఈ కాలాన్ని మొత్తం దేవుడు ఏం చేశారంటే 7 సంఘ కాలాలుగా, ఆయన నిర్దిష్టంగా 20 సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా, బైబిల్ చెప్పినప్పటికీ కూడా ఆ దేవుడు ఏం చేశారంటే ఈ 7 సంఘ కాలాలకి, అంటే ఆయన మళ్ళా తిరిగి వచ్చే కాలానికి ఈ మధ్యలో ఉన్న ఈ సుమారు ఒక 2000 సంవత్సరాలని దేవుడు 7 సంఘాలు విడగొట్టి ప్రతి సంఘ కాలానికి ఒక్కొక్క ఉత్తరం రాయించి ఆ ఉత్తరాన్ని, ఇదిగో ఎఫెసుకు ఈ ఉత్తరం పంపించు, స్మరణకి ఈ ఉత్తరం పంపించు, పెర్గముకు ఈ ఉత్తరం పంపించు, తుయితరైకి, సార్దీస్కి, ఫిలదెల్ఫియాకి, లౌదీకి ఈ ఉత్తరం పంపించని చెప్పి ప్రతి సంఘపు దూతకు దేవుడే అక్కడున్న పద్మాసులో ఉన్న యోహాన్తో ఉత్తరములు రాయించి వారి కొరకు ఆయన పంపించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తరాలు తీసుకున్న ఎవరంటే ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరంటే ఆ నిర్దిష్టమైన సంఘ కాలానికి మాత్రమే ప్రవక్త ఉన్నాడు. అయితే గమనించండి, ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు, రెండవ సంఘకాలంలో ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, మూడో సంఘాలలో ఇంకా చాలా మంది ప్రవక్తలు వంటి వారు ఉన్నారు. అయితే వారి యొక్క జీవితాన్ని తీసుకున్నప్పుడు ఆ సంఘకాలానికి సరిపోయే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అసలైన ప్రవక్త ఉన్నారు. మిగిలిన వాళ్ళు ప్రవక్తలై ఉండొచ్చు. అలాగే ఈ కాలంలో కూడా, ఈ కాలంలో ఏలియా ఆత్మ కలిగిన విలియం బ్రన్హాం ఈ కాలం యొక్క సంఘ దూత యొక్క ప్రవక్త అయినప్పుడు, ఈ సంఘానికి ఆయన ప్రవక్త అయినప్పుడు ఇంకా సంఘాలు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవచించేవారు మొత్తం ప్రవక్తలే. అయితే వీరు సంఘకాలానికి ప్రవక్తలు కాలేరండి. ఎందుకంటే దేవుడి యొక్క కుడి చేతిలో నక్షత్రములు 7, ఆ 7 భూమి మీద పంపించబడి దేవుడి యొక్క దూతలు. ఆ దూతలు ఎవరంటే దేవుడి యొక్క ఆత్మ కలిగిన వారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు
ఎనిమిదో వాడు వచ్చారంటే ఎనిమిదో వాడు వచ్చుండొచ్చు, నేను కాదంటల్లా. అయితే ఎనిమిదో వాడి దగ్గర దేవుడు ఒక ఆత్మ లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు ఆత్మ 7 భాగాలు చేయబడి భూమి మీదకి పంపించబడింది. ఆ 7 భాగాలు ఎవరిలో ఉన్నాయంటే 7 సంఘ కాలపు దూతల్లో ఉన్నాయి. కాబట్టి వారు మాత్రమే దేవుని యొక్క ప్రవక్తలై ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎవరి మాట నమ్మాలంటే దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి చెప్పిన మాట మనం నమ్మవచ్చు. ఎవడు చెప్పడితే వాడు వచ్చి నేను చెప్తానంటే ఇదిగో నేనే ప్రవక్త బయలుదేరతాడు. అయితే ఇక్కడ బైబిల్ చెప్తా ఉన్నది ఈ కాల ప్రవక్త అంటున్నాడు. ఎవడన్నా ప్రవక్త అని చెప్పినట్లయితే వాడి యొక్క జీవితం చూడండి, ఎవరన్నా సేవకుడు అని చెప్పినట్లయితే వాడి యొక్క సాక్ష్యం చూడండి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, వాడి సాక్ష్యం ఏంటి, వాడి ఆత్మ ఏంటి, వాడి పరిచర్య ఏంటి, వాడి పిలిపేంటి గమనించమంటున్నాడు ఆయన. అలా కానీ ఈ రోజు ఏంటంటే గుంపు కావాలి. ఎవడనకాల పెద్ద గుంపు ఉంటే నేను వాడనకాల తిరుగుతాను. ఈరోజు చాలా చోట్ల మనం ఇంటా ఉన్నాం, పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు మంచోడు కాదండి, ఆయన చెడ్డోడండి, ఈయన చెడ్డోడండి. సరే మంచిది, ఎందుకు ఆయన గురించి చెడ్డగా మనం చెప్తున్నామంటే నేను ఆయన్ని మా సంఘాన్ని పిలిచాను పాస్టర్ గారు, మా సంఘాన్ని ముక్కలు చేశారు, మంచిదే, అందుకని నువ్వు ఆయన ఇప్పుడు చెడ్డోడు అంటున్నావా? అవునండి, సంఘాన్ని పిలిచి సంఘాన్ని ముక్కలు చేయటం ఏంటి? సరే మంచి సోదరా, నువ్వు పిలిచావు కదా, అసలు నువ్వు ఆ వ్యక్తిని పిలిచే ముందు నువ్వు ప్రార్థించావా? నువ్వు దేవుని అడిగావా? అతను డబ్బులు ఇస్తాడని పిలిచావా? అతను వస్తే సంఘం పెరుగుతుందని పిలిచావా? అతని వల్ల నాకు వ్యక్తిగత ఉపయోగం ఉంటుందని పిలిచావా? కాకపోతే దేవుడు యొక్క ఆత్మ ప్రకారం నువ్వు అతన్ని పిలిచావా? ఏమని పిలిచావు? ఏ ఉద్దేశంతో నువ్వు పిలిచున్నావో దాన్ని నువ్వు పొందుకొని ఉన్నావు. బైబిల్ చెప్తా ఉంది, కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు, నువ్వు దేనినైతే నాటావో దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు నాటని దాన్ని నువ్వు కొయ్యవు, నువ్వు నాటిన దాన్ని మాత్రం నువ్వు కోస్తావు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తిని నువ్వు పిలుచున్నాడో ఆ ఉద్దేశాన్ని అతను నెరవేర్చున్నాడు. కాబట్టి నువ్వు నిజంగా నువ్వు ప్రార్థించి పిలిచినట్లయితే వచ్చేవాడు సంఘాన్ని పడగొట్టేవాడు కాదండి, సంఘాన్ని కట్టేవాడు వస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును. సంఘం కట్టింది ఎవరు? సంఘం ఎవరిది? మరి ఇప్పుడు నువ్వేంటి సంఘం చీలిపోయింది అంటావు? నువ్వు కట్టుకునే సంఘం చీలిపోయింది, ఎందుకంటే నీకు నచ్చిన వ్యక్తిని నువ్వు పిలుచుకున్నావు కాబట్టి. కాబట్టి ఈ రోజు సమస్య ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పిలిపేంటో తెలియకుండా నువ్వు పిలిచిన కారణం నీ సంఘం పాడైపోయింది, నీ సంఘం ముక్కలైపోయింది. నా సంఘంలో తీసుకుపోయాడు, నా సంఘంలో తీసుకుపోయాడు అంటారు. అయితే ఏంటంటున్నాను, అసలు నువ్వు ఎందుకు పిలుచున్నావు? ఏ ఉద్దేశం నువ్వు పిలుచున్నావు? కాదండి మాకు దగ్గరగా ఉన్నాడు కానీ పిలుచుకో. బైబిల్లో ఎక్కడ నువ్వు దగ్గరగా ఉన్నాడంటే పిలుచుకోమని చెప్పుకున్నారా? దగ్గరగా ఉంటే కాదండి, దేవుడు యొక్క ఆత్మ కలిగి ఉంటే పిలుచుకోండి. దగ్గర దూరం అనేది పక్కన పెట్టండి, దేవుడు యొక్క ఆత్మ కలిగి ఉంటే పిలుచుకోండి. ఈ రోజు ఉన్న సమస్య ఏంటంటే ఆత్మ అనేది సంబంధం లేకుండా పోయింది వర్తమానంలో. దేవుడు యొక్క ఆత్మ గురించి ఆలోచన లేదు, ప్రార్థించడం ఆలోచన లేదు, నాకే పని చేయాలనిపిస్తే నా పని చేసేస్తా, ఇలా వేరైంది. ఈ రోజు ఈ పాస్టర్ గారు మంచోడు, ఇంకో పాస్టర్ గారు తెలియగానే ఈ పాస్టర్ గారు చెడ్డాడు, ఇంకో పాస్టర్ గారు లాగానే ఈ పాస్టర్ గారు కూడా చెడ్డాడు. ఏంటిది? ఎక్కడ దీని లోపల దేవుడు ఆత్మ ఉన్నదా? దేవుడు ఆత్మ అంటే ఏంటంటే అది నీ లోపల పనిచేస్తా ఉన్నప్పుడు నువ్వు వాక్యానికి లోబడిన విధంగానే ఉంటావు, కానీ నువ్వు వ్యక్తులకి లోబడేవాడిగా ఉండవు, నువ్వు వ్యక్తిని గర్భపరిచేవాడిగా ఉండవు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడో ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారు, అంటే గొప్పలు చెప్పుకోవడం కానీ ఒక మాన్యానికి చెప్పాల్సిన సందర్భం నాకు జ్ఞాపకం వస్తున్నది. ఒక పాస్టర్ గారు ఒక డయాస్ మీద నుంచి ఇలాగ అంటున్నాడు నా గురించి, పాల్ గారు ఎవరిని పొగరడు, పాల్ గారు ఎవరితో పొగిడించుకోడు. దాన్ని బట్టి ఏ ఆత్మ కింద మనం ఉన్నామో మన గురించి ప్రజలు కూడా మనం తెలుస్తాము. ఇక కొంతమందికి ఏంటంటే అదే పనిగా పాస్టర్ గారిని పొగిడే పని, ఇంకొంతమంది పాస్టర్ గారికి అదే పనిగా పొగిడించుకోవడం వాళ్ళతో పని. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే నేను పొగుడుతున్నాను, నన్ను పొగుడుతారా కాదండి, నేను దేవుని యొక్క వాక్యం కింద ఉన్నానా లేదా, దేవుడు యొక్క ఆత్మ కిందనే ఉన్నానా లేదా. నువ్వు దేవుడు యొక్క ఆత్మ కింద ఉన్నప్పుడు నీ చుట్టూ పెద్ద గుంపు ఉండదండి. ఇలాగే చెప్పబోతున్నా, ఏలియా అంత గొప్ప పని చేసిన తర్వాత
ఆ ఒక కొండ మీద 400 మంది ప్రవక్తలు వాళ్ళ మొత్తం చంపిన తర్వాత ఏలియానికి ఎవరు లేక ఏలియా భయపడి పారిపోయి అడవిలో ఒక చోట కూర్చొని దాక్కొని ఉంటే మళ్ళీ ఏలియా దగ్గరికి ఎవరు రాలేదు, కానీ ఆ వ్యక్తులు రాలేదు, ఊళ్ళో వారు రాలేదు, రాజు రాలేదు, అక్కడ నిలబడిన వాళ్ళు ఎవరు రాలేదు, కేకలు పెట్టిన వాళ్ళు ఎవరు రాలేదు, కానీ దేవుడే మళ్ళా ఏలియా దగ్గరికి వచ్చి దేవుడు ఏలియా అంటున్నాడు, ఏలియా ఇచ్చడు నువ్వేం చేస్తున్నావు? అయ్యా ఇదిగో నేను ఒక్క రోషం కలిగి ఉన్నాను, వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉన్నారు, ఇదిగో నేను మాత్రమే ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. చూడండి అక్కడ ఎలా ఉందో. అందుకే అతడు ఇశ్రాయేలు వారిని నిబంధన మొత్తం తోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతకు దేవుడిని యెహోవా కొరకు మహారోషం గలవాడని నేను ఒక్కడని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటికి చూస్తున్నారని చెప్పాను. కాబట్టి గమనించి నాకు ఎంతమంది ఉన్నారు? ఏలియానిక నేను ఒక్కడని మాత్రమే. అంటే ఎలాగున్నారంటే నిజంగా నువ్వు వాక్యం నిలబడినప్పుడు నువ్వు ఒక్కడే కనిపిస్తా ఉంటావు, నీ పక్కన గుంపులు, ఆర్భాటాలు, హంగులు కనబడు. ఎందుకంటే దేవుడు యొక్క ఆత్మ ఉన్నప్పుడు అవన్నీ ఉండవు. అవన్నీ ఉన్నాయంటే అక్కడ దేవుడు యొక్క ఆత్మ ఉండదండి. గమనించండి, కొంచెం మన వాక్యంలో ఇక్కడ ముందుకెళ్దాం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటిది సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయండి. ఎవరికి పట్టాభిషేకం చేయాలి? హజాయేలుకి. రెండోది ఇజ్రాయెల్ మీద యెహూకు పట్టాభిషేకం చేయండి. మూడోది షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయండి. అయితే ఏలియా ఏం చేశారండి? ఏమి చేయలే, కానీ నేరుగా పోయి ఎలీషా మీద ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటి కప్పేసి ఎలీషాకి అభిషేకం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలీషా ఏం చేశారంటే యెహూకి ఇంకొక ప్రవక్తను పంపించి, తన దగ్గర ఇంకొక ప్రవక్తను పంపించి ఎలీషా యెహూకి అభిషేకం జరిగించున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎలీషా అభిషేకం చేశాడా? ఏలియా అభిషేకం చేశాడా? యెహూకి ఎవరు అభిషేకం ఇచ్చారంటే ఏలియా తన దగ్గర ఒక ప్రవక్తను పంపించి అభిషేకం ఇప్పించారు. ఇప్పుడు నేను మనం అడిగే ప్రశ్న ఏంటంటే యెహూకి ఎవరు అభిషేకం ఇచ్చారు? దేవుడు ఏలియా చెప్పాడు, ఏలియా ఎలీషా చెప్పాడు, ఎలీషా ఎంతో వ్యక్తిని పంపించాడు, ఆ వ్యక్తి అక్కడ అభిషేకం ఇప్పించారు. ఎవరు అభిషేకం ఇచ్చారు ఇక్కడ? దేవుడు ఏలియాకి ఏ పని చెప్పాడో ఆ పని ఏలియా శరీరంలో ఉండగా చేయలేకపోయాడు. కాబట్టి ఏలియా శరీరాన్ని దేవుడు పైకి తీసుకొని ఈ ఆత్మ ఎలీషా పంపించినప్పుడు, ఎలీషా ఆత్మ ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు, ఆ వ్యక్తులకు అభిషేకం ఇచ్చినప్పుడు ఈ పని ఇప్పుడు ఎవరు జరిగించినట్టే ఏలియా ద్వారా జరిగించబడినట్లు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వ్యక్తులతో సంబంధం లేదు, ఆత్మతో సంబంధం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇదంతా ఎలా జరిగిందంటే దేవుడు యొక్క ఆత్మ అనుసారంగా జరిగింది. ఈరోజు ఒక వ్యక్తి వచ్చి ఇలాగంటాడు, నేను బాప్తిజం ఇచ్చేవాడికి నువ్వు అభిషేకం ఇవ్వండి అంట. ఎలాగా? నేను బాప్తిజం ఇచ్చిన వాడికి నువ్వు అభిషేకం ఇవ్వండి. దేవుడు ఏలియాకి అభిషేకం ఏం చెప్పాడు? ఏలియా ఎలీషాకి ఏం చెప్పాలా? ఎలీషా ప్రార్థనకి వెళ్ళి నువ్వు అభిషేకం ఇవ్వమన్నాడు. ఎలా జరిగింది ఇది? అంటే ఇప్పుడు అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. మరి నేనేమండి? ఈ కాలపు ప్రవక్త పెరిగిరిని ఒక ఆయనకు అభిషేకం ఇస్తున్నాడు. ఈయన ప్రార్థన చేసి ప్రసంగం చేసి ఆ చర్చ్ యొక్క డెడికేషన్ చేసి కింద దిగిపోతామంటే పెరిగిరిని మైక్ తీసుకొని విలియం బ్రన్నా వీళ్ళు ఆర్డర్ మీ అడిగాడు. సమాజం బ్రహ్మ నాకు ఆర్డినేషన్ ఇస్తావా అన్నాడు. ఈయన అన్నాడు, నీకు ఆర్డినేషన్ నేనే వాడిని, నువ్వు పుట్టుకతో అభిషేకించబడ్డావు అన్నాడు. మరి అంత్యకాలంలో అభిషేక్తులు మొత్తం ఎప్పుడు అభిషేకించబడ్డారు? తల్లి గర్భంలో ఉండగానే. ఇర్మియా ఎప్పుడు రూపించబడ్డాడు? తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియాని దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నాడు. కాబట్టి గమనించండి, ఈ రోజు వచ్చిన వాళ్ళు సేవ చేసే వాళ్ళంతా ఎవరంటే మీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను సేవకి పిలుచుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఇచ్చే ఈ హస్త నిక్షేపం ఏంటంటే అధికారమైన గుర్తింపే, ఇది ఆత్మ సంబంధమైన గుర్తింపు కాదండి. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది చెప్పుకున్నట్లుగా నేను ఫలానా ఆయన దగ్గర అభిషేకం ఇస్తాను కాబట్టి నాకు ఆయన ఆత్మ నాలో ఉందంటున్నారు. అయితే అభిషేకం ఇచ్చిన ఆయన ఆత్మ అభిషేకం తీసుకున్న వాడి లోపలికి రాదు. అలాగే వచ్చినట్లయితే ఈ కాలం ప్రవక్త కూడా ఒక ఆయనకి అభిషేకం ఇచ్చున్నాడు, పాల్సీ అనే ఆయనకి. ఈ పాల్సీ అనే ఆయన్ని ఆయన బాప్తిజం ఇచ్చి ఆయన ఆర్డినేషన్ ఇచ్చి నువ్వు ఇండియాలో సేవ చేయబో అని చెప్పాడు. ఆయన ఇండియాకి వచ్చాడు, సకాలం కొంతకాలం సేవ కూడా జరిగించాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈయన ఎత్తబడిపోతామని బిగించేశాడు. వీళ్ళని ఇంకా ఇండియాలో ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఇంకొన్ని సంఘాలు కూడా ఉన్నాయి.
ఎత్తబడిపోయాను ఒక సంఘము, ఎత్తబడిపోతాను సంఘము. ఇంకా కొంతమంది ఏకంగా ఏం చేశారంటే సంఘస్థుల మొత్తానికి మీ ఇల్లు అమ్మేయండి, మీ పొలాలు అమ్మేయండి, మీకున్న ఆస్తులు మొత్తం అమ్మేసేయండి, ఉద్యోగ వ్యాపారాలు మొత్తం మానేసేయండి, ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి మాకు ఇచ్చేసేయండి, సంఘంలో పెట్టేసేయండి. అన్ని ఇళ్ళు స్థలాలు ఇళ్ళు పొలాలు మొత్తం అమ్ముకొని వాళ్ళు వాళ్ళ దగ్గర 2-3 జతలు బట్టలు తీసుకొచ్చి చర్చిలో కూర్చొని వాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పాస్టర్లు బోధించాడు మనం ఎత్తబడిపోతున్నాము. అపోస్తలుల కాలంలో మొత్తం వాళ్ళు అమ్మేసి ఇదిగో పేతురు పాదాల దగ్గర పెట్టారు, పౌలు పాదాల దగ్గర పెట్టారు, కాబట్టి మీరు కూడా మొత్తం అమ్మి తీసుకొచ్చిన మొత్తం మా దగ్గర పెట్టేయండి అని ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళకి రోజు భోజనం పెడతా ఉన్నారు. ఎత్తబడి రాలా. 77 వచ్చింది, ఎత్తబడి రాలా. 80 వచ్చింది, ఎత్తబడి రాలా. ఇక ఏం చేశారంటే ఈ పాలసీ ఆయన బోధ మార్చేశారు. 77 కాదు 80 వస్తున్నాడు, 80 కాదు 81 వస్తున్నాడు. ఆ తర్వాత అసలు ఈ దీన్నే మొత్తం మార్చేసి ఇక ఆయన ఎన్ని రకాలుగా చేసి అన్ని రకాలుగా చేశారు. లాస్ట్కి ఆయన నేనే దేవుడు అన్నాడు. ఎందుకు ఆయనకు ఆర్డినేషన్ ఇచ్చింది ఎవరు? విలియం బ్రన్హామ్. మరి విలియం బ్రన్హామ్ దగ్గర ఆర్డినేషన్ తీసుకున్నాడు, మరి ఎలా ఉంటాడు? అదే ఆత్మ కలిగిన వాడు అయితే మరి ఆయన చేత ఆజ్ఞాపించబడి నువ్వు ఇండియాకి పోయి పరిచయం చేయమంటే ఇండియాకి వచ్చి మంచి పరిచయం చేశాడు మొదట్లో. మరి ఇప్పుడు ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నట్టు? కాబట్టి ఎవడ ఆత్మ వాడిదే. అభిషేకం ఇచ్చినంత మాత్రం ఆత్మలేమి మారిపోవు. నా ఆత్మ మీ మీదకి రాదు, మీ ఆత్మ నా మీదకి రాదు. దేవుడు నన్ను దేని కొరకు పిలిచాడు నేను అదే పని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నన్ను దేవుడు దేని కొరకు అయితే నా తల్లి గర్భంలో ఉండే నన్ను సిద్ధపరిచున్నాడు, నేను అదే పని బయటకు వచ్చేస్తాను. యోధా వచ్చి యేసుక్రీస్తు పరిచయంలో ఎంత ఉన్నా కూడా యేసుక్రీస్తు పరిచయంలో భాగం కాలేడు. బిలాము ఎంత దేవుడు యొక్క ప్రవక్తగా పిలువబడినా కూడా అతను దేవుడు యొక్క ప్రవక్త లిస్టులో లేనేలేడండి. ఏంటి కారణం అంటే వారు ముందుగానే అలాగే పిలువబడ్డారు. వారు ముందుగా ఎలాగైతే పిలువబడ్డారో, ఎలాగైతే నిర్ణయించబడ్డారో, ఎలాగైతే ఏర్పరచబడ్డారో వారు అదే పని చేస్తారు తప్పితే వారు సొంతగా వేరే పని చేయలేరు. దేవుడి చిత్త ప్రకారం వారు ఉండాల్సిందే. దేవుడు వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే మంచిగానే ఉంచుతాడు. దేవుడు వాళ్ళు చెడ్డగా ఉంచాలని సిద్ధం చేసినట్టయితే ఆయన చెడ్డగానే ఉంచుతాడు. కాబట్టి ఈ రోజు నేను వచ్చి ఒక వ్యక్తిని మార్చేది లేదండి, అయితే మీరు వచ్చి ఇంకో వ్యక్తిని మార్చేది లేదండి. మార్చేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అది గమనించి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి కొంచెం డీప్కి వెళ్దాం వీలైతే. ఇప్పుడు మరి ఏ పని చేయలేదు కదా, ఏలియాకు ఒక పని అప్పు చెప్పాడు దేవుడు, ఆ పని ఏలియా చేయలేదు కదా. అంటే ఇప్పుడు ఏలియా తప్పు చేసినట్లా? అదే ఈరోజు చాలా మంది సమస్య ఇదే. బైబిల్ గురించి లేఖనాల గురించి తెలియక వాళ్ళు చాలా గందరగోళం పడుతున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను సగమే పరిచర్య చేస్తున్నాడు, ఆ మిగిలిన సగం పరిచర్య ఇంకొకటి వచ్చి చేయాలి. అలాగే ఏలియా పరిచర్య వదిలిపెట్టిపోయినప్పుడు ఎలీషా వచ్చి పూజ చేస్తున్నాడు. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను పరిచర్య సగం వదిలిపెట్టినప్పుడు ఆయన మిగిలిన పరిచర్య ఇంకొకటి వచ్చి పూర్తి చేయవలసి ఉన్నది. అలాగే ఇక్కడ ఎలీషా పూజ చేస్తున్నాడు, అలాగే ఈ కాల ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తున్నారు. అది చాలా మందికి అర్థం కాక గందరగోళం అవుతున్నారు. గమనించండి, ఇది బట్టి పట్టడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు, అది అర్థం చేసుకోవడం వల్ల కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. అది గ్రహించవలసి ఉన్నది. దాన్ని చూసినప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, నువ్వేంటి దాని యొక్క స్థితి ఏంటో నువ్వు దాన్ని గుర్తించినప్పుడు అది నీ లోపలికి దేవుని యొక్క జ్ఞానం తీసుకొచ్చినప్పుడు అది నీకు అర్థమైనట్లుగా చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఏలియా ఎక్కడా కూడా ఎలీషాతో నువ్వెళ్ళి యెహోవాను అభిషేకించని చెప్పలా. మరి ఎందుకు చేస్తున్నాడు? ఆ ఆత్మ ఈ లోపల ఉన్నది కాబట్టి ఆ పనిని చేస్తున్నాడు. ఇంకో మాట మీకు చెప్పండి, గాబ్రియల్ దూత మరీ దగ్గరికి వచ్చినప్పుడు మరీతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నీ అక్క ఎలిజబెత్కి ఇది 6వ మాసం, ఆమె గర్భవతిగా ఉన్నది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, ఆ కమ్ముకున్న పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అవుతావని చెప్పి గాబ్రియల్ దూత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గాబ్రియల్ దూత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరియా బ్యాగ్ సర్దుకొని వాళ్ళ అక్క ఎలిజబెత్ దగ్గరికి బయలుదేరింది. గాబ్రియల్ దూత చెప్పలేదు ఎలిజబెత్ దగ్గరికి పొమ్మని. ఎందుకు వెళ్ళింది? మరియలో ఉన్న ఆత్మ మరియని ఎలిజబెత్ దగ్గర నడిపించింది. ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందో అప్పటి వరకు ఆ గర్భంలో మృత శిశువుగా ఉన్న ఆ చిన్న యోహాను ఎప్పుడైతే యేసు అన్న మాట మరియ నోట్లోంచి విన్నాడో ఆ చిన్న శిశువు లోపల నుంచి గంతులేయడం ప్రారంభించున్నాడు. అంటే ఇప్పుడు మరి ఎందుకు అక్కడికి వెళ్ళిందంటే ఆ మృత శిశువుని కదిలించడానికి, ఆ మృత శిశువుకి జీవం తీసుకోవడానికి దేవుడే మరియలో ఉండి ఆత్మ ద్వారా ఆ మరియని అక్కడ నడిపించున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి అయితే మరి అక్కడికి పోలేదండి.
అలాగే ఎలీషా అంతటిగా ఎలీషా యెహూకి అభిషేకం చేయలేదండి. మరియలో ఉన్న ఆత్మ మరియని ఎలాగైతే ఎలిజబెత్ దగ్గర తీసుకొచ్చిందో ఎలీషాలో ఉన్న ఏలియా ఆత్మ యెహూకి అభిషేకం ఇప్పించింది. కాబట్టి గమనించండి, దేవుడి ఆత్మ అనుసారంగా, దేవుడి యొక్క చిత్తానుసారంగా ప్రతి ఒక్క పని జరుగుతుంది. ఏదైతే వదిలిపెట్టున్నాడో అది ఎలీషా కొనసాగించున్నాడు, దాని పని ముగించున్నాడు. అయితే అది కొనసాగింపు పరిచయం కూడా కాదండి, మళ్ళీ కొనసాగింపు పరిచయం ఇంకొకటి బయలుదేరాడు. ఇదిగో ఆయన వెళ్ళిపోయాక నాయకు చూపించాడు చెయ్యి, నా మీద చెయ్యేశాడు, నా దగ్గర ఒక ప్రవక్త వస్తా అన్నాడు. ఎస్, వస్తాడు. అయితే 8వ వాడు కాదు, 9వ వాడు కాదు, సంఘంలో ప్రవక్తలు వస్తారు. ప్రవచించేవారు అనేక మంది ఉన్నారు సంఘంలో ప్రవక్తలు. ఒక్కొక్క సంఘంలో 2 ఉంటారు, ఒక సంఘంలో 50 మంది 100 మంది ఉండొచ్చు. వాళ్ళు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతా ఉంటే వాళ్ళని ప్రవక్త అంటారు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. స్త్రీలు ప్రవచించేవారు 2 వాళ్ళు ప్రవక్తలే. అయితే ఒక స్త్రీ ప్రవచించింది కదా, ఆ ప్రవచనం నెరవేరిపోయింది కదా, అదిగో మైక్ పెట్టుకొని నేను బోధించేస్తా, ఇదిగో నేను చెప్పి జరుగుతున్నాను అంటే అది ఖచ్చితంగా దెయ్యమే. ఎందుకని దెయ్యం అంటే దేవుడు ఎక్కడ నిన్ను ప్రసంగాలు చేయమని చెప్పాలా, ప్రవచించమని చెప్పున్నాడు. ఒక సంఘంలో ఒక నమ్మకస్తురాలు విశ్వాసురాలు వలె ఉండి ఒక సేవకుడికి ఎదుగుతా 5 రకాల పరిచయలో ఉంటా నీ యొక్క ప్రవచనాన్ని, నీ యొక్క దర్శనాన్ని, నీ యొక్క కళల్ని ఆ సేవకుడికి చెప్తా ఆ యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము నీకు ఇచ్చిన తలాంతులు వాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు, అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు, అప్పుడు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అప్పుడు వధువులో ఒక భాగంగా ఉంటావు, అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు. అంతేగాని నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయి, నాకు కళ్ళు వచ్చేస్తున్నాయి, ఇదిగో నేను ప్రవచిస్తే జరిగిపోతున్నాయి అని చెప్పి నువ్వు సొంతగా వెళ్ళి సంఘాలు పెట్టావంటే నీకు అహశ్వేశ్వరాజు యొక్క విడవబడిన భార్య అయిన వష్టికి ఎటువంటి తేడాలే లేదు. ఆ వష్టి కూడా ఏం జరిగిందంటే రాజుగారు అక్కడ కూడికి పెట్టి రాజుగారు ఒక విందు చేస్తామండి, అక్కడ ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న రాజుల మొత్తాన్ని పిలిచి ఆయన గొప్ప విందు ఏర్పాటు చేస్తే ఆ విందుకు వష్టిని ఆహ్వానిస్తే వష్టి అంటుంది నేను ఇక్కడ స్త్రీల కూడికి పెట్టి నేను రాను అంటుంది. అక్కడ అహశ్వేశ్వరుడు ఒక పాస్టర్ గారిగా ఉన్నారు. మరి పాస్టర్ గారి భార్య ఏం చేయాలంటే పాస్టర్ గారు మార్చినారు. అలా కాకుండా నీ సంఘం నీదే, నా సంఘం నాదే. స్త్రీల కొడుకు ఏమి చెప్తున్నారు? స్త్రీల కొడుకు స్త్రీలు చెప్పేటప్పుడు అయితే దేవుడు 5 రకాల పరిచయాలు స్త్రీలు ఎందుకు పెట్టలేదు? ఆయన దగ్గర 12 మంది అపొస్తలుల్లో స్త్రీలు ఎందుకు అభిషేకించలేదు? కాబట్టి దేవుడు చెప్పని దాన్ని చేసేవాడు ఎవరైనా కానీ దెయ్యమే. ఆ దెయ్యానికి ఒక మతం ఉన్నది, ఆ మతం పేరే యెజబెల్ మతం. యెజబెల్ మతం. దేవుడి చిత్రం అయితే మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు దాని గురించి మనం ఇంక ఈరోజు అంశంలోకి రాలేదు, మరి ఎందుకంటే మొత్తం తిరుగుతామని. అయితే గమనించండి, ఏలియా ఏ పరిచర్య అయితే ఆయన పూర్తి చేయకుండా వెళ్ళిపోయి ఉన్నాడో ఆ పరిచర్ని ఎలీషా ముగించున్నాడు. అలాగే ఈ దినము విలియం బ్రన్హాము ఏదైనా పరిచర్యగా వదిలిపెట్టి వెళ్ళినట్లయితే ఆ పరిచర్ని వధువు ముగించవలసి ఉన్నది. ఇక్కడ వధువు ముగించాలి, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు. యేసుక్రీస్తు కూడా కొంత పరిచర్ని అపోస్తలులు వదిలిపెట్టి ఉన్నాడు. అపోస్తలుల పరిచర్య చేసి కొంత పరిచర్య ప్రవక్తలు వదిలిపెట్టున్నారు, ప్రవక్తల పరిచర్య చేసి కొంత వధువుగా పరిచర్య వదిలిపెట్టున్నారు. ఇప్పుడు వధువు ఏం చేయాలంటే ఆ చిట్ట చివరి పరిచర్య ముగించాలి. ఒక మాట చెప్పుకున్నాం, ఆ చిట్ట చివరి పరిచర్యలో ఒక చిన్న మాట మీరు చెప్తాను. యేసుక్రీస్తు వధువులోకి రావాల్సిన ఆ చిట్ట చివరి విశ్వాసిని వెతికి బాప్తిజం ఇవ్వాల్సిన పని వధువు పరిచయం. ఒక పరిచయం ఒక చిన్న భాగం చెప్తాము. ఇప్పుడు ఈ వధువు ఏం చేయాలంటే ఆ చిట్ట చివరి ఎవడో తెలిసి ఎతికి కనుగొని వాడిని బాప్తిజం ఇప్పించినప్పుడు ఎత్తబాటు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాలి? ఒక ప్రవక్త చేయాలా? ఇప్పుడు ఒక మాట చెప్తా, ఆ వచ్చి 8వ వార్డులో 9వ వార్డులో ఏదైతే ఊరికొకడు పుట్టకొకడు సందుకొకడు పైకి లేచే ప్రవక్తల గురించి ఒక మాట అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏం చేయాలంటే ఆ చిట్ట చివరి వ్యక్తి ఎవడో చెప్పండి, అయిపోతుంది ఎంతపాటు. ఎవరికొండ చేయకపోతే చెప్తూ వచ్చినాడు కదా, చెప్పండి నా చిట్ట చివరి ఎవడు అయిపోతుందిగా. ఇది తెలీదు, ఎత్తబాటు ఎప్పుడైపోతే డేటా నేను చిట్ట చివరి నీకు తెలుసు తీసుకురాబో. 8వ వార్డులో నీకు తెలిసినప్పుడు, 9వ వార్డు నీకు తెలిసినప్పుడు, బ్రైడ్లో సెకండ్ రైట్ నువ్వు ప్రాఫిట్ అని తెలిసినప్పుడు చెట్టు చివరి ఎవడో తెలీదా? తెలుస్తుంది. అయితే గమనించండి, దేవుడు యొక్క ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ గొర్రెని ఎదిగే పనే చేస్తావు, సంఘం యొక్క క్రమంలో ఉంచే పరిచయం నువ్వు చేస్తావు, దేవుడు యొక్క ఆత్మ కింద ఉండే పరిచయం నువ్వు చేస్తావు. కాబట్టి ఇక్కడ గమనించాల్సి మనం ఏంటంటే నేను వాక్య ప్రకారంగా ఉన్నాను లేదా, నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు వాక్య ప్రకారంగా ఉన్నారు లేదా. ఒకవేళ నేను సంఘ కాపరిగా ఆలోచిస్తే నేను ఏ సంఘంలో అయితే కాపరిగా పనిచేస్తున్నానో ఆ సంఘము సక్రమంగా ఉన్నదా లేదా, దేవుడు యొక్క వాక్యం కింద ఉన్నదా లేదా, ఆ పరిచర్య నా పరిచర్య.
లేదా కొన్ని సంఘాలు వెళ్ళేటట్లయితే ఆ సంఘంలో ఒక యోగక్షేమాలు ఎలాగ ఉన్నాయి, అక్కడ ఒక కాపర్ యొక్క స్థితి ఏంటి, ఆ యొక్క సంఘం స్థితి ఏంటి, అక్కడ ఆత్మీయమైన స్థితి ఏంటి, వారికి నా అవసరం దేవుడు ఏదైనా అక్కడ ఏర్పరిచినట్లయితే ఆ అవసరాన్ని తీర్చే పని మాత్రమే నాదై ఉన్నది. కాబట్టి ఈ రోజు గమనించాల్సింది, నేను దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రజలకు ఎలాగ ఉపయోగపడతాను అని నువ్వు ప్రార్థించి అడిగి ముందుకేసినప్పుడు ఆ అడుగు వెనకకే పడదు. ప్రజలో నన్ను కొంచెం ముందుకు పోనండి ఇక్కడి నుంచి. తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర చూడండి, ఒక ప్లాన్ ఉన్నది. దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ చూడండి 17వ వచనంలో ఉన్నది. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయను. ఇప్పుడు దేవుడి దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. అయితే ఇదంతా ప్లాన్ ఏనేనండి. ప్లాన్ ఏలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. మనకు తెలుసు దేవుడు ఏ విషయంలో ఉన్నా కానీ ఆయన తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను మూడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన చూడండి, హజాయేలు యొక్క ఖడ్గము, యెహూ యొక్క చేతిలో తప్పించుకో చనిపోవటము, యెహూ యొక్క ఖడ్గము, ఎలీషా హతం చేయటము. ఈ 3 భాగాలు దేవుడు ఒకే ప్రవచనంలో ఉన్నాయి, ఒక్క వచనంలో ఉన్నాయి. దాని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ 3 పరిచర్య ఉన్నది. హజాయేలు యొక్క పరిచర్య ఉన్నది, యెహూ యొక్క పరిచర్య ఉన్నది, ఎలీషా యొక్క పరిచర్య ఉన్నది. కాబట్టి నేను గమనించట్లయితే దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటిగా తనకి వ్యతిరేకంగా ఉన్న వారిని చంపడానికి హజాయేలుని అభిషేకించము అని ఏలేకి అప్పచెప్పాడు. అంటే ఏలేకి ఎందుకు అప్పచెప్పాడంటే హజాయేలు చేతిలో కొంతమంది చనిపోవాలి. ఆ తర్వాత ఈ హజాయేలు ఏమో సిరియా వాళ్ళకి రాజు. ఆ తర్వాత ఏం చేశాడు, యెహూ నువ్వు ఇజ్రాయెల్ దేశం మీద రాజుకి అభిషేకించు. ఇక్కడ ఇజ్రాయెల్ యెహూ అభిషేకం చేసిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగా ఉన్న అనేక మందిని ఈ యెహూ చంపుతాడు. కాబట్టి దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే వాక్యానికి విరోధంగా ఉన్న వారిని చంపడానికి సిరియాకి ఒక రాజును, వాక్యానికి విరోధంగా ఉన్న వారిని చంపడానికి ఇజ్రాయెల్కి ఒక రాజు నియమించాడు. అలాగే మరి వీళ్ళిద్దరు సరిగా ఉండాలంటే దేవుడు ఏం చేశారంటే యెహోషాపాతు ఎలీషాని, ఆయన షాపాతు కుమారుడైన ఎలీషాను ప్రవక్తగా పెట్టమన్నాడు. అంటే దేవుడు ఒక రాజును పెట్టినప్పటికీ ఆయన ఒక ప్రవక్తను పెడతాడు. ఇంకొక గట్టిగా మాట్లాడితే ఆయన సంఘానికి ఒక కాపరి పెట్టినప్పటికీ ఆయన పైన ఒక ప్రవక్తను ఉంచుతాడు. ప్రతి సంఘ కాలానికి ఒక ప్రవక్త ఉంచిన మాదిగానే ఆయన రాజుల కాలంలో రాజులకి తోడుగా దేవుడు ప్రవక్తను ఉంచున్నారు. కాబట్టి ఆ రాజులు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ముందుకు పోవాలన్నా ఒక గందరగోళమైన స్థితిలో ఉన్నప్పుడు వారి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ పని చేయాలా వద్దా అని చెప్పి వాళ్ళు అడుగుండేవాడు. ఒకవేళ ప్రవక్తకి ఏదైనా దర్శనం వచ్చినప్పుడు, కల వచ్చినప్పుడు, దేవుడి యొక్క స్వరము ప్రవక్తను దర్శించినప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఆ రాజుని పిలిచి, ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, thus saith the Lord అని వాళ్ళు ఆ మాట సెలవిచ్చేవాడు. కాబట్టి ఆ రాజులు ప్రవక్తను లోబడేవాడు. ఇక్కడ ప్రవక్తను లోబట్టం అంటే ఒక వ్యక్తిని లోబట్టం కాదండి. అలాగే సంఘము ఒక సేవకుడికి లోబడమన్నట్లయితే అక్కడ సేవకుడు అనే వ్యక్తి కాదండి, సేవకులో ఉన్న ఆత్మకి. ఇక్కడ యెహూను, హజాయేలును ఇప్పుడు ప్రవక్త అయిన ఎలీషాకి వాళ్ళు లోబడుతున్నారు. ఎందుకని లోబడతారంటే ఎలీషా ఒక వ్యక్తి కాదండి, ఎలీషా నడిపిస్తున్న దేవుడు యొక్క ఆత్మకి వాళ్ళు లోబడతా ఉన్నారు. ప్రజలో కాబట్టి గమనించండి, ఇప్పుడు ఎక్కడైనా దేవుడు యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నదంటే ఆ వ్యక్తిని మనం ఎంత ద్వేషించినప్పటికీ, మన అవసరం వచ్చినప్పుడు, మనం నిజంగా దేవుడితో మాట్లాడాలనుకున్నప్పుడు మన వ్యక్తితో ఏమంటామంటే, అయ్యా నా గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకని ఆ వ్యక్తిలో ఎటువంటి ఆత్మ ఉందో మనం మెరుగున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ గమనించండి, హజాయేలు దగ్గరికి తప్పించుకుంటే వాళ్ళు యెహూ దగ్గరికి పోతారు, యెహూ దగ్గరికి తప్పించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలీషా చేతిలో మరణించాల్సిందే. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క ఆలోచనలో మొదటి భాగంలో హజాయేలు, రెండో భాగంలో ఇజ్రాయెల్ రాజైన యెహూ, మూడో భాగంలో ఆయన ఎలీషా తీసుకున్నాడు ప్రవక్తని. ఏమా కొంచెం ముందుకు పనండి. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తము దీని వైపు చూస్తున్నాయి, ఈ మాట వైపు. ఇది తెలియక, ఈ విషయం తెలియక వాళ్ళు చూస్తున్నారు. చాలా జ్ఞానవంతులు ఈ రోజుల్లో పైకి లేచారు. అత్యంత జ్ఞానయుక్తమైన కాలం అంటే ఇదే. ఎవడన్నా ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఎమ్మటే గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి చెప్పింది నిజమా కాదని ఎతికేస్తారు. ఈరోజు ఒక వర్తమానం మనం చెప్తామంటే ఈ చెప్పింది కరెక్టా కాదా అని మెసేజ్ ఎతికేవాడొకడు, టేబుల్ ఎతికేవాడొకడు, వాళ్ళకి ఫోన్ చేసి అడిగేవాడొకడు, వీళ్ళకి ఫోన్ చేసి అడిగేవాడొకడు, చెప్పింది నిజమా కాదా. అయితే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక 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 అంశాన్ని, ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన ఒక అంశాన్ని అనేక మంది ఈరోజు లేవనెత్తుతూ ఉన్నారు.
నేను గమనిస్తున్నా, ఎవరైనా నీకు సమాధానం ఇస్తారేమో అని. అయితే ఎవడు సమాధానం ఇవ్వట్లేదు. మరి నాకు వాళ్ళు తెలియక సమాధానం ఇవ్వట్లేదు, తెలిసి మనకిందులో సమాధానం ఇవ్వడం నాకు తెలియట్లేదు. అయితే దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ చేత నాకు ఈరోజు ఈ మాట మాట్లాడాలనిపించింది కాబట్టి ఈ మాట మీతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా మంది అంటున్న మాట ఏంటంటే, విలియం బ్రహ్నాం నిజంగా ప్రవక్త అయితే కార్ యాక్సిడెంట్ చచ్చిపోవడం ఏంటంటే, ఎవరైనా ప్రవక్త అలా అకస్మాత్తుగా చచ్చిపోతారా అని అడుగుతా ఉన్నారు. మంచిదయ్యా, నీకు డౌట్ ఉంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ నన్ను మాట చెప్పని. 2వ రాజులు 2 Kings చాప్టర్ నెంబర్ 13 verse నెంబర్ 40. అంతలో ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయెల్ రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచు, తండ్రి, నా తండ్రి ఇజ్రాయెల్ వారికి రథమును రౌతులు నీవే నేర్చును. జ్ఞాపకిందామా? అంతలో ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఎలాగా? ఏలియా యొక్క పరిచర్యని ముగించిన వాడు ఎలీషా. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు ఎలీషా. ఏలియా తర్వాత దేవుడి చేత పలకబడి అభిషేకించబడి ఒక ప్రవక్తగా అయిన వాడు ఎలీషా. మరి అంత గొప్ప ఎలీషా, ఏలియా చేసిన కార్యములు మొత్తం బైబిల్లో అద్భుతాలు 4 అయితే ఎలీషా చేసిన అద్భుతాలు మొత్తం 8 బైబిల్లో. అంటే ఏలియా నుంచి ఎలీషా పొందుకున్న ఆత్మ 2 పాళ్ళ ఆత్మ, డబుల్ పోర్షన్ he received from prophet Elijah. ఇప్పుడు ప్రవక్త ఏలియా మీద నుంచి 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు, అంటే 2 ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి ఏలియా 4 అద్భుతములు చేసి ఎలీషా 8 అద్భుతములు చేస్తున్నాడు. మరి అంత గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ఈ రోజు ఎలాగున్నాడంటే మరణకరమైన రోగము చేత పీడితుడై. అంటే దేవుడు యొక్క ఆత్మ, అంటే ఏలియా యొక్క ఆత్మ ఎలీషా కలిగి ఉన్నప్పుడు ఎలీషా ఎలాగున్నాడు భూమి మీద అంటే మరణకరమైన రోగము చేత పీడితుడై. మరి ఈ కాలంలో ఉన్న ప్రజలు, ఈ కాలంలో ఉన్న వాట్సాప్లో ఉండే ప్రజలు, ఈ కాలంలో యూట్యూబ్లో ఉండే ప్రజలు, ఈ కాలం ఫేస్బుక్లో ఉండే ప్రజలు, ఈ కాలం ట్విట్టర్లో ఉండే ప్రజలు ఒకవేళ ఆ కాలంలో ఉన్నట్లయితే ఆ కాలంలో ఎలీషాను కూడా ఏమన్నారంటే, అయ్యా ఇది ప్రవక్త కాదు, ఈరోజు అబద్ధ ప్రవక్త అనేవాడు. అంతేగా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఒక మాట అనేసేయటమే. ఒక సామెత ఒకటి ఉన్నది, ఎదుటివాడు కరెక్ట్గా ఉన్నప్పుడు వాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే అడ్డదారులు ఎదుగుతాం. ఆ తర్వాత ఏమవుతామంటే వ్యక్తిగత దూషణకి దిగుతాం వారి మీద. ఇక అది కూడా దొరకలేదు అనుకోండి, అన్నిటికన్నా గొప్ప ఆయుధం ఒకటి ఉంటుంది. పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, బాగా తెలియగలిగిన వాళ్ళ దగ్గర నుంచి ఒక సామెత వచ్చింది. అరే, ఒక కుక్కగా నీకు నచ్చలేదా, ఆ కుక్కను నువ్వు చంపాలనుకున్నావా, ముందు దాని మీద ఒక ముద్రై. ఏ ముద్ర? అది పిచ్చి కుక్క అని ముద్రై. నువ్వు 10 మందికి వెళ్ళి పిచ్చి కుక్క అని చెప్పు, ఆ కుక్క మంచిదే, అయితే నీకు అది నచ్చలా. ఆ కాలం కాదు నువ్వేం చేస్తావంటే అది పిచ్చి కుక్క అని చెప్పడం వల్ల ఎవడో ఒకడు నిజమైన పిచ్చి కుక్క ఆ మాట అంటాడు. ఆ మాటను ఎవడేం చేస్తారంటే నువ్వు రాయి, ఎందుకంటే నీకు భయం, నీకు తెలుసు నిజమైనదని, నువ్వు రాయేవు, పక్కన రాయేస్తావు. కాబట్టి వాడు ఏం చేస్తారంటే అరే నాకు తెలుసురా, అది పిచ్చి కుక్కరా అంటాడు, వాడు నిజం తెలియదు. అలాగే ఈరోజు కొన్ని పిచ్చి కుక్కలు బయలుదేరారు నిజంగానే. అవి బయలుదేరేది ఏం చేస్తున్నాయంటే నిజమైన దేవుని ప్రవక్త జోలికి ఎవడు పోవద్దు. జాగ్రత్త గమనించండి, ఒక దేవుడి ప్రవక్త దగ్గరికి కానీ దేవుడి సేవకుడి జోలికి కానీ పోతే అది మరణమే. సౌలు చెడ్డవాడే, దావీదుకి చంపే అవకాశం వచ్చింది, ఎందుకని చంపలేదు దావీదు? దేవుడు అంటున్నాడు, నా చేత అభిషేకం పొందుకున్న వాడి జోలికి మీరు వచ్చారా మరణం అవుతారంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడి సేవకుడి జోలికి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ప్రవక్తను పిలుచుకున్నది ఎవరు? దేవుడే. కాబట్టి ఎవరి జోలికి మనం పోకూడదు. నువ్వు నమ్మావో నమ్మలేదో పక్కన పెట్టు, అంతే, నీకు అనవసరం, దూరంగా ఉండు. ఈరోజు చేయాల్సిన పని అది. నువ్వు నమ్మలేదా, నీకు అర్థంగా దూరంగా ఉండు. నా మీద కూడా మొట్టమొదటి బోధ వచ్చింది, ఇక విలియం బ్రహ్నాం ప్రవక్త అన్నాడు, నేను నమ్మనయ్యా ప్రవక్తలు గట్ల పక్కన పెట్టు అన్న పుస్తకం తీసుకొచ్చి పక్కన పెట్టు, తీసుకెళ్ళి అడగ మీద పడేశాడు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళా పుస్తకం తీసుకుని రావడం ప్రారంభించాను. అంతో దాని మీద కామెంట్ చేయాల, అది నాకు అర్థం కానప్పుడు దాని గురించి నేను కామెంట్ చేయాల. నేను మీకు చెప్పే మాట అదే, ఒకవేళ నిజంగా నువ్వు మంచివాడివే కావచ్చు, నిజంగా నువ్వు భక్తుడివే కావచ్చు, అపోస్తలుడైన పౌలు ఏం చేసిన వేరే చెయ్యి. పాత నిబంధనలు ఒక చేత పట్టుకొని, ధర్మశాస్త్రం మొత్తం ఒక చేత పట్టుకొని, పాత నిబంధన గ్రంథాలు పక్కన పెట్టుకొని, ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథము, యేషయా గ్రంథము,
మోషే రాసిన 5 పుస్తకాలు, ఈ పుస్తకాలు మొత్తం ఒక చేత్తో పట్టుకొని కొత్త నిబంధనలో అపోస్తులైన మత్తయి రాసింది, మార్కు రాసింది, లూకా రాసింది, ఇంకా కొంతమంది రాసిన పుస్తకాలు, పేతురు పుస్తకాలు, ఈ పుస్తకాలు మొత్తం పట్టుకొని అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ నిబంధన పుస్తకాలు మొత్తం పక్కన పెట్టుకొని అవి మొత్తం చదివి చివరికి అక్కడి నుంచి లేచి ఒక మాట ఉన్నాడు, పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఎవడైనా విమర్శించింది ఇలా యూట్యూబ్ లో వాళ్ళ మీద వీడియోలు పెట్టాలా, పెట్టిందల్లా చేసేదల్లా ఏంటంటే రెండింటిని పక్కన పెట్టుకొని ప్రార్థించి ఒంటరిగా ఉండి 3.5 సంవత్సరాలు దేవుణ్ణి అడిగి సత్యం ఏంటో కనుక్కొని బయటకు వచ్చి ఇంతకాలం దేని అయితే ద్వేషించాడో అదే ఆయన తిరిగి మళ్ళీ ప్రకటించున్నాడు. నేను చేసింది అదే. మొట్టమొదటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు మొత్తం పక్కన పెట్టేస్తా, ఇదేంటి నాన్ సెన్స్, ఇదా మొత్తం నాకు అవసరం పక్కన పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ పుస్తకాలు చదివిన తర్వాత అది సత్యమని నమ్మడం బిగించేసిన తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి బైబిల్ నేను పక్క పెట్టుకొని చూసినప్పుడు రెండు సరిపోయిన తర్వాత దాన్నే తీసుకుని బోధించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేననేది ఏంటంటే, నువ్వు ఏ సంఘానికైనా నువ్వు ఏ బోధ కిందైనా ఉండు. నేను చెప్పేది ఏంటంటే, ఈ కాల ప్రవక్త చెప్పింది ఏదైతే ఉన్నదో అది వాక్యానికి విరోధంగా ఉంటే నువ్వు తీసి పక్కన పెట్టు. అది నీకు అర్థమయ్యే రోజుకి అర్థమవుతుంది. అది నిజంగా నీకు ఎప్పటికీ అర్థం కాకుండా ఉన్నదో విరోధంగా అనిపించి తీసి పక్కన పెట్టేసాయి. అయితే కరెక్ట్గా చెప్పింది ఏదైతే ఉన్నదో ముందు అది తీసుకో. ఈరోజు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రసంగం కొంతమంది చూస్తారు, పౌలు గారు ఏం తప్పు చెబుతారా అని ఒకటి ప్రసంగం పెట్టుకొని చూస్తారు. ముందుకు పెట్టుకొని వెనక జరుపుకొని రివైండ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని మరీ అంటాడు. ఎందుకని అంటాడు? ఏదో తప్పు దొరుకుద్దామని. అయితే ఒక మాట చెప్పలేండి, ప్రసంగానికి వచ్చి కూర్చున్న ముందు తరచుగా చెప్తా ఉంటాను, ప్రభా ఈ ప్రసంగం వినేటప్పుడు నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభు అంటే, నువ్వు ప్రసంగం అయిపోయేలోపు నీ విశ్వాసం పెరుగుతుంది. ప్రభా ప్రసంగం అయిపోయేలోపు నాకు స్వస్థత జరిగించు ప్రభు అంటే, ఆ ప్రసంగం అయిపోయేలోపు దేవుడికి స్వస్థ ఇస్తాడు. ప్రభా ఈ ప్రసంగం అయిపోయేలోపు నాలో ఉన్న ఆత్మవిశ్వాసం మరొక స్థాయికి రావాలి ప్రభు అని అదే జరుగుతుంది. నాలో వాక్యం జ్ఞానం పెరగాలి ప్రభు నీకు అదే దొరుకుతుంది. ప్రభా నాకు మర్మాలు తెలియాలి ప్రభా ఈ ప్రసంగాలు అంటే నీకు మర్మాలే తెలుస్తుంది. ప్రభా నేను వధువుల యొక్క స్థానం ఏంటి నేను తెలుసుకోవాలంటే నీకు అదే తెలుస్తుంది. 5 రకాల పరిచయం నా స్థానం ఏంటో తెలియాలి ప్రభా అని అడిగినట్లయితే అదే నీకు తెలుస్తుంది. అయితే ప్రభా ఈ ప్రసంగం నేను లోపాలు ఎదుర్కోవాలి, తప్పులు ఎదగాలంటే నీకు అయ్యే దొరుకుతాయి. దీని ఒక ఉద్దేశం ఏంటంటే, నీ మనసు ఎలాగైతే ప్రార్థించిందో, నీ మనసు ఎలాగైతే ఈ వీడియో చూస్తున్న ప్రసంగాన్ని వింటున్నావో అదే దాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ నువ్వు కొత్తదాన్ని పొందుకోలేవు. ఎందుకంటే నీవు కలిగి ఉన్న దాన్ని నువ్వు పొందుకుంటావు. నీలో లేనిదేది బయటికి రాదు. చాలాసార్లు చెప్తా ఉంటా, ఒక కమలాకాయ తీసుకొని గట్టిగా పిండితే ఏమొస్తుంది? ద్రాక్షలు చూసి గట్టిగా పిండితే ఏమొస్తుంది? అవునా? దానిలో లేనిది వేరేది రాదుగా. అలాగే నీలోంచి కూడా నీలో లేనిది బయటికి రాదు. ఒకవేళ ఎంతో నేను తిట్టారనుకో, నీలోంచి ఏం బయటికి రావాలా? నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటకు వస్తుంది, సహనం ఉంటే సహనం బయటకు వస్తుంది, విశ్వాసం అంటే విశ్వాసం బయటకు వస్తుంది. వాళ్ళు ఇంతేలనుకునే సార్ అదే బయటకు వస్తుంది. వాళ్ళు అన్నారు కదా, నేను కూడా ఇంకో 4 మాటలు నువ్వు అన్నావంటే నీ లోపల కూడా ఉన్నది అదే. కాబట్టి ఈరోజు నీలో లేనిదేది నీ లోపల నుంచి బయటికి రాదు. జర్మనీలో మీకు తెలుసు 2 గోడలు ఉండేవి. 2 జర్మనీలు మొత్తం విడిపోయి మధ్యలో గోడ కట్టుకున్నారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న మొత్తము ఈ కుళ్ళిపోయింది చెత్త ఏదైతే ఉన్నదో ఈ ఊరి చివరిలో ఉన్నది, ఆ గోడ దగ్గరలో ఉన్నది, ఈ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇటు నుంచి మొత్తం ఆ గోడ మంచి అవతలకి వేసేవాడు. వింటున్నారా? వాళ్ళు ఏం చేశారంటే, ఈ కుళ్ళిపోయిన బ్రెడ్లు, తినేసిన చెత్త చెదారము, ఈ ప్యాకెట్లు ఇవన్నీ అటు పడేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, బాగా ప్యాకింగ్ చేసిన బ్రెడ్లు, బన్లు మొత్తం ఇటు పక్కన పడేస్తున్నారు. కొత్తవి ఫ్రెష్గా ఉంది. వీళ్ళేమో చెడిపోయిన మొత్తం వేస్తున్నారు, వాళ్ళేమో మంచి మొత్తం వేస్తున్నారు. ఎవరి దగ్గర ఏముంది ఇప్పుడు? చూడండి, వీళ్ళంతా ఇటు పక్కన చేశారంటే చెత్త మొత్తం వాళ్ళే పడేద్దాం అనుకున్నారు. చెత్త ఇటు పక్కన పడేస్తున్నారు. ఇటు పక్కన వీళ్ళేమనుకున్నారంటే, బహుశా వాళ్ళకి లేవనుకుంటా వాళ్ళ దగ్గర చెత్త ఉందని చూపిస్తున్నారు, మనం మంచిది అని చెప్పి వీళ్ళు మంచి ఇచ్చారు. చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ గోడ తీసేశారు. వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు. కాబట్టి గమనించండి, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎదుటోడు ఈ రోజుకో రేపటికో ఎల్లుండికి ఎప్పటికప్పుడు మారాల్సిందే. వాడు ఎన్నన్నా నీ లోపల నుంచి దేవుడు యొక్క ప్రేమను మాత్రమే చూపించు, లేదంటే వదిలేసేయక్కడ. ఈరోజు మనం చేయాల్సిన పని కూడా
కాబట్టి ఈరోజు నీకు ప్రవక్త ఒక వర్తమానం అర్థం కాకపోతే నువ్వు ఎవరిని నిందలు చేయొద్దు, ఆరోపణ చేయొద్దు. అది అర్థమే కాలేదా, అయ్యిందో నువ్వే దేవుని అడుగు, ప్రభా ఇది నిజమైందా కాదని అడుగు. మరి ఒకవేళ విలియం బ్రన్హాము యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల అబద్ధ ప్రవక్త అయినట్లయితే, ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా అన్నది కూడా అబద్ధ ప్రవక్త అయి ఉండాలి అక్కడ ఎలీషా కూడా. ఎందుకంటే ఆ ఎలీషా మీద ఏదైతే ఆత్మ ఉన్నదో మేము నమ్ముతున్నాము, ఇదే కాలం ప్రవక్త మీద అదే ఆత్మ ఉన్నదని. మరి అక్కడ ఉన్న ఆత్మలో ఆయన మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు అదే ఆత్మ కలిగిన ఈయన ముందు సంవత్సరం కరెక్ట్గానండి 1964 సంవత్సరం క్రిస్మస్కి సంబంధించిన ప్రసంగం ఆయన చేస్తా. ఆ ప్రసంగం ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చే సంవత్సరము క్రిస్మస్ చూడను. ఆయన ఎప్పుడు చనిపోయాడు తెలుసా? వచ్చే సంవత్సరము డిసెంబరు 24వ తారీఖు ఆయన చనిపోవడం జరిగింది. ముందు సంవత్సరం క్రిస్మస్కి ప్రసంగం చేస్తా, నేను బహుశా నెక్స్ట్ క్రిస్మస్ ఉండకపోవచ్చాను. నవంబర్లో ప్రసంగం చేస్తా, డిసెంబర్లో చనిపోతానగా నవంబర్లో ప్రసంగం చేస్తానంటున్నాడు. ఇదిగో నేను యాక్సిడెంట్లో చనిపోవచ్చు. మరి ఈ మాటలు ఏమంటావు? ఆయన ఎలాగే చనిపోతాడో ముందుగా చెప్పేవాడిని నువ్వేమంటావు? వేరే వాడికి ఎవరికో చెప్తే నెరవేర్తాను ప్రవక్త అంటున్నావే, ఆయన జీవితంలో చెప్పే రెండే మాటలు నేను చెప్తున్నాను. నేను ముందు సంవత్సరం క్రిస్మస్ ప్రసంగం ఆయన అంటున్నాడు, నేను వచ్చే సంవత్సరం క్రిస్మస్ ఉండకపోవచ్చు, అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ 25కి నేను జీవించి ఉండకపోవచ్చు అన్నాడు. 2 నెలల క్రితం ఆయన చేసిన ప్రసంగం ఏంటంటే, నేను యాక్సిడెంట్లో చనిపోతాను, యాక్సిడెంట్ చనిపోవచ్చు. ఇదేంటిది? మరి 2 నిజమైనగా. మరి అలాగ చూసుకున్నా కానీ ఆయన ప్రవక్తే కదా. మరి ఇక్కడ ఎలీషా ప్రవక్త కాదా? ఆయనకి వ్యాధి ఉందండి, ఆయన ప్రవక్త కానే కాదు, ప్రవక్తలకు వ్యాధులు రావంటావా? నువ్వు తప్పులో ఉంది. ఇదే సమయంలో ప్రవక్త ఎక్కువ మాట కూడా అంటున్నాడు. ఈరోజు ఎవరికన్నా సేవకుడికి ఏదైనా జరిగితే చాలా మంది అంటారు, ఆయన ఏదో తప్పు చేసుకుంటాడు అందుకే అట్టగా, ఏదో యాక్సిడెంట్ అయింది ఒక పాస్టర్ గారికి, కాదో చెయ్యో దెబ్బ తగిలింది, ఏదో చేశాడు అందుకే అలాగ అయిందండి. ఒక పాస్టర్ గారికి ఆపరేషన్ అయింది, ఇంకో పాస్టర్ గారు అన్నాడు ఆయన ఏదో తప్పు చేసుకున్నాడు అందుకే ఆపరేషన్ అయింది. ఒక సేవకుడికి ఒంటి మీద గాయం పట్టమైందండి అని ఇంకొకటి అంటాడు. సేవకుడు ఒంటి మీద గాయమైంది, గాయం మీద అతను లేచి తిరుగుతున్నాడా లేదా? మరి ఒక మనిషి భూమి మీద లేచి తిరగాలంటే ఎవరు కారణం? మరి దేవుడు ఇష్టమైంది, అతనికి గాయం చేశాడు, అతను నేర్పాడు, నడిపించుకుంటున్నాడు. నీకేంటి సమస్య, నాకేంటి సమస్య? యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఏంటి? నీ పని నువ్వు చేసుకో అన్నాడు. ఎవరున్నాడు ఆయన? సేవకుల్ని. ఎక్కడ సార్ సేవకులు అన్నాడు యేసుక్రీస్తు చేస్తారు? పేతుడికి ఆవేశం ఎక్కువ, పక్కన వాళ్ళ గురించి ఎంక్వైరీలు ఎక్కువ పేతుడికి. అందుకని ఒక రోజు చేస్తారంటే, పేతుడు యేసుక్రీస్తు అయ్యా ప్రభా మా సంగతి సరే కానీ ముందు అక్కడ యోహాన్ వస్తున్నాడు, యోహాన్ ఎవరొస్తుడు, అతనికి ఏమవుతుందో చెప్పు అని అడిగితే పేతుడు తీసుకొస్తాడు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అతను నీకేం పని, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీకు అప్పచెప్పబడిన పరిచయం నీది, పక్కన వాళ్ళు ఎంక్వైరీ నీకెందుకు? నా పని కూడా అదే. ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసేది ఉండదు. నాకెవడన్నా ఫోన్ చేసి పాస్టర్ గారు మా పాస్టర్ గారు ఎట్లా అంటే, అయ్యా నువ్వు వెళ్ళి ముందు మీ పాస్టర్ గారు సమాధానం పడిపో అని చెప్పే మెంటాలిటీ నాది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు వ్యాధిగ్రస్తులు. ఈ వ్యాధి కాదండి, దాన్ని ఏమంటారంటే కొంతమందికి మానసికమైన వ్యాధి ఉంటుంది. పాస్టర్ గారు తెలియకుండా విశ్వాసులకు ఫోన్లు చేస్తారు, చేసి ఏం మీ పాస్టర్ గారు ఊళ్ళో లేడటగా, మేము రామా ఇంటికి కూడికి పెట్టుకోమా? ఇదేం కాదా ఇది? ఇది నిజమైన జబ్బు. ఈ జబ్బు కాదు కావాల్సింది. నువ్వు నిజంగా దేవుడి సేవకుడు అయితే నీకెవరు విశ్వాసాన్ని ఇచ్చే ఉంటాడు, ఆ సేవ రుచి, ఆ పరిచయం రుచి. కాబట్టి ఈరోజు గమనించాల్సిన మనం ఏంటంటే, దేవుడు యొక్క ఆత్మ కింద ఉన్నప్పుడు ఏలియా ఎలాగ పరిచయం చేశాడు, దేవుడు యొక్క ఆత్మని ఏలియా వెంబడించిన మాదిరిగా ఎలీషా వెంబడించినప్పుడు అదే ఆత్మ కలిగిన వ్యక్తిగా ఏలియా ఏదైతే పనులని వదిలివేసి ఉన్నాడో, ఏదైతే పని ఎలీషాకి అప్పగించి ఉన్నాడో ఆ పనిని ఎలీషా ముగించున్నాడు. మరి ఈ రోజు నిజంగా నిజమైన క్రైస్తవులుగా, నిజమైన వధువులో భాగంగా మనం కూడా ఏం చేయాలంటే, ఈ కాలపు ప్రవక్త మన నిమిత్తం ఏదైనా కానీ పని వదిలిపెట్టినట్టయితే, ఈ కాలానికి దేవుడు మనకేదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యం యొక్క నెరవేర్పు మన ద్వారా జరిగించాలని ఆయన ఆశపడుతున్నట్లయితే, సిద్ధపడుతున్నట్లయితే నువ్వేం చేయాలంటే, నీ ఆలోచన మొత్తం దాని మీద పెట్టు, నీకున్న తలాంతరం మొత్తం దాని మీద పెట్టు. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు,
నీకేదైనా ఒక టాలెంట్ ఉంటే, నీకు ఒక తలాంత్ ఇస్తే, నీకు సమయాన్ని ఇస్తే, నీకు దేవుడు కానీ డబ్బు కానీ ఇస్తే, దేవుడు కానీ నీకు ధనం కానీ ఇస్తే, నువ్వేం చేయాలంటే నీ సొంత సంఘంలో పరిచయం కొరకు దాన్ని వాడమన్నాడు. ఫర్ యువర్ లోకల్ చర్చ్ అని ఏమన్నాడు? లోకల్ చర్చ్ అంటే ఏది? ప్రపంచం మొత్తం కూడా ఒకటే సంఘం అని నమ్ముతాను. అయితే దేవుడిని ఈ సంఘంలో పెట్టి ఇక్కడ నీకు ఒక తలాంత్ ఇచ్చాడంటే నువ్వు ఈ సంఘంలో నీకున్న దాన్ని నువ్వు ఉపయోగించాలని. అయితే ఈరోజు ఏంటి, మా సంఘంలో ఒక వ్యక్తికి పాస్టర్ గారు మొత్తం ఫోన్ చేస్తారు, నువ్వు మా దగ్గర రా, మా దగ్గర రా, మా దగ్గర రా అని ఫోన్ చేస్తారు. ఆయన ఇక్కడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడంటే నేను ప్రపంచ సంఘాన్ని మొత్తం పరిచయం చేస్తా, పాల్గొర సంఘాన్ని పరిచయం చేయడం మంచిదే ఎక్కడ చేసినా కూడా. అయితే నువ్వు ప్రవక్త వర్తమానం దాటిపోయి పరిచయం చేస్తున్నావు. నేను అంటున్నాను ఏంటి ప్రవక్త వర్తమానం? నీకు ఇచ్చిన తలాంతని నువ్వు స్థానిక సంఘం కొరకు వాడు. ఉండేదేమో గుంటూరులో, కనిపించేదేమో వేరే ఊర్లో. ఉండేదేమో గుంటూరులో, సంఘానికి వెళ్ళేదేమో వేరే ఊర్లో. ఏం జరుగుతుంది అంటే ఒక క్రమం అన్నది లేదు, ఒక పరిచయం అన్నది లేదు, ఒక పద్ధతి అన్నది లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నీకు ఇచ్చిన తలాంతని నీకు ఎలా వాడాలో తెలియక నువ్వేం చేసావంటే నువ్వు దేవుడి సేవే చేస్తున్నావు అనుకుంటానే దేవుడికి నువ్వు దూరం అయిపోయావు. ఈరోజు జరుగుతున్నది అదే. వాక్యంలో ఉన్నాను అనుకుంటా చాలా మంది ఈరోజు కొన్ని సంఘాల్లో మీరు చూసినట్లయితే, నేను సంఘం అని కూడా అన్నాను, ఒక కొరడాకి చివర బ్లేడ్ పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొరడా చివర బ్లేడ్ పెట్టుకొని దాన్ని చీకటి గదిలోకి వెళ్ళి కొవ్వొత్తు వెలిగించి ఆ కొవ్వొత్తులో ఆ కొరడా కింద ఉన్న బ్లేడ్ని వేడి చేసి ఒంటి మీద కొట్టుకుంటారు. ఇలా కొట్టుకొని ఏమనుకుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ మోసేటప్పుడు ఎలాంటి బాధ అయితే పొందాడో ఆ బాధను మేము కూడా పొందుతున్నాము, ఆయనలో పరిచయం మేము కూడా కొందాన్ని మోస్తున్నామని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే బైబిల్ అంటుంది నీ శరీరాన్ని నువ్వు కోసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఇలా కొట్టుకుంటే దేవుడికి రక్తం చిందిస్తాం మేమంటున్నారు. దేవుడేమన్నాడు, నువ్వు అలాంటి పని చేయొద్దు అన్నారు. వాళ్ళు దేవుడు చేయొద్దని పని చేస్తా మేము దేవుడి పని చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఈరోజు అలాగే తయారు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉంటూ మేము క్రైస్తవం చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. మరి ఈ కాలం వర్తమానికి వ్యతిరేకంగా ఉంటూ మేము గొప్ప పని చేస్తాం కదా అనుకుంటున్నారు. గొప్ప పని చేయటం కాదండి. దేవుడి దగ్గర గొప్ప లేదు, చిన్న లేదు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా మాత్రం దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మన ఇంటికి అంశం దగ్గరికి వద్దాం. కొంచెం ముందుకెళ్ళి 13వ అధ్యాయము కంటిన్యూషన్ చేస్తున్నాను. 13th chapter verse number 15. అందుకు ఎలీషా నీవు వింటిని బాణమును తీసుకోమని అతనితో చెప్పగా అతను వింటిని బాణమును తీసుకొనెను. ఎలీషా అంటున్నాడు, రాజా ఇదిగో నువ్వు విల్లుని తీసుకో, ఆ బాణం తీసుకో అని చెప్పగానే ఎమ్మటే బాణం తీసుకున్నాడు, విల్లు తీసుకున్నాడు. రాజు అంటున్నా ఎలీషా అంటున్నాడు, నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, గమనించండి దీనిలో చాలా లోతైన మాట ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ దినము మనం జీవించడానికి ఇది మొత్తం కావాల్సినది. ఇది వధువుని సిద్ధపరిచే విధానం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం చూద్దాం. నీ చెయ్యి వింటి మీద ఉంచుము. ఇప్పుడు ప్రవక్త అయిన ఎలీషా ఆ రాజుకి ఏం చెప్తున్నాడంటే, రాజా నీ చెయ్యిని ఇప్పుడు ఆ వింటి మీద పెట్టి ఆ విల్లు మీద పట్టుకో. ఫస్ట్ పాయింట్. రెండోది, అతడు వింటి మీద తన చెయ్యి ఇచ్చినప్పుడు ఆ చేతి మీద ఎలీషా తన చేతులు వేసి రాజు చేయి పట్టుకున్నప్పుడు ఆ రాజు సరిగ్గా పట్టుకున్నాడో లేదో, ఆ పని సరిగ్గా చేస్తాడో లేదో అని మళ్ళా ప్రవక్త ఎలీషా దాన్ని పట్టుకొని ఇదిగో నువ్వు ఇలాగ పట్టుకో అని ఆ రాజు యొక్క చేతులు అటు ఇటు పక్కకు పోలేకుండా దాని మీద చేసాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ రాజు ఇలాగనొచ్చు, అయ్యా ప్రవక్త గారు మీరు ముసలాళ్ళు అయిపోయినట్టున్నారు, మీ కళ్ళు సరిగ్గా కనబట్టలేదు అనుకుంటా, నేను రాజునండి, నేను చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయి ఉంటాను, యుద్ధ విద్యలు మొత్తం నాకొచ్చు, మీరేంటండి నేను సరిగ్గా పెట్టుకుని పట్టుకుంటారు అంటల్లా. ఎందుకంటే ఆ రాజు బుద్ధి కలిగిన రాజు కాబట్టి ఆ పట్టుకున్న ఆయన ప్రవక్త కాబట్టి నేను ఇంకా సరిగా పట్టుకోలేమని ఇంకా జాగ్రత్తగా ప్రవక్త ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో ఆ విధంగా ఆ రాజు ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తూర్పు వైపు ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతను విప్పును. ఆ చెయ్యి ఇలా పట్టుకున్నాక రాజు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి నువ్వు తూర్పు వైపు కిటికీని విప్పు. ఏ కిటికీని? ఇప్పుడు మనకి ఇది తూర్పు, ఇది ఇక్కడ మనం ఉన్నాం, ఇటు పక్కన తూర్పు. ఇప్పుడు ఆ రాజుతో ఆ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నువ్వు తూర్పు వైపులో కిటికీని తెరు. ఏమా అతను విప్పాను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసాను.
అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియను నాశనమగినట్లు నీవు అఫెకలో వారిని హతము చేయదు అని చెప్పి. అంటున్నారా? కొంచెం ముందుకు పోయినా. చూడండి, ప్రవక్త అంటున్నాడు ఎలీషాతో, గో గెట్ యువర్ బో, నువ్వు మొట్టమొదటికి వెళ్ళి నీ విల్లు తీసుకో. ఎప్పుడే నాలో ఇచ్చి దాని లోపల అతను తన ఒక బాణం పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, జాగ్రత్తగా గమనించండి. మీకు ఇక్కడ ఆ ఇమేజ్ కూడా సిద్ధపరిచేయండి అంటే చూస్తే కొంత అవగాహన వస్తుందని. said, open the window towards the east. తూర్పు దిక్కున ఆ కిటికీని తెరువు. ప్రవక్త అన్నాడు, the east is the way that Jesus will come. తూర్పు దిక్కు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రావలసి ఉన్నది. ఇప్పుడు ఇటు పక్క తిప్పుతున్నాడు ప్రవక్త. ఇజ్రాయెల్ రాజుని తూర్పు వైపు తిప్పుతున్నాడు. అయ్యా నువ్వు తూర్పు వైపు తిరుగు, అటు తిరుగు, నీ పని అటువైపు చేయి, ఎందుకంటే నీ రక్షణ ఆ దిక్కు నుంచి రావాలి, ప్రభువైన యేసుక్రీస్తు ఆ దిక్కు నుంచి రావాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని లోపల 4 ప్రాముఖ్యమైన అంశాలు మనకు. ఫస్ట్ వన్, ప్రవక్త, దేవుని యొక్క స్వరం. ఇజ్రాయెల్ రాజు అక్కడ ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజుకి ఎలీషా ప్రవక్త. ఇజ్రాయెల్ రాజు ఎవరు స్వరం ఇచ్చినాడంటే ప్రవక్త ఎలీషా స్వరం. వాస్తవంగా ప్రవక్త ఎలీషా స్వరం ఎవరిదంటే ఎలీషాది కాదండి, అది దేవుడి యొక్క స్వరమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఎలీషా ఆయన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దేవుని స్వరాన్ని మోసుకొచ్చున్నాడు. మరి అలాగే ఈ కాలం చూసినట్లయితే ఈ కాలానికి దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపించున్నాడు. ఆ ప్రవక్త ఏం చేశారంటే దేవుడు ఒక ప్రవక్త ఉన్నాడు, రెండోది ఆయన దేవుని యొక్క స్వరం కూడా కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు అక్కడున్న ఆయన ఏం చేశారంటే ఇజ్రాయెల్ రాజు ఒక రకంగా సిద్ధపడాల్సిన లేకపోతే సిద్ధపడుతున్న వధువు మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాట విని ఆ రాజు సిద్ధపడతా ఉన్నాడు. మరి అలాగే ఈ దినము మనము ప్రవక్త మనకేం చెప్పున్నాడో ఆయన ఏం చెప్పాడంటే గమనించండి. ఎలీషా ప్రవక్త, ఈయన వధువై ఉన్నాడు. ఈ ప్రవక్త మాటలు విని ఏదైతే చెప్పాడో ఈ ప్రవక్త అదే పని ఈయన చేస్తున్నాడు. నువ్వు బాణం తీశాడు, దానిలో బాణం పెట్టు, విల్లు తీశాడు, దానిలో బాణం పెట్టు. ప్రవక్త అంటున్నాడు నువ్వు దాన్ని ఎంతగా లాగలవో అంతగా లాగంటున్నాడు. ఇప్పుడు ఆయన రాజు అంటే యుద్ధ విద్యలు నేర్చినవాడు, మనిషి బాగా కండబలం ఉన్నవాడు. మ్యాక్సిమం అతను ఎంతవరకు అయితే లాగలడు అంతవరకు లాగినప్పుడు ఇప్పుడు అన్నాడు ఇప్పుడు వదిలిపెట్టు. 4 అంశాలు. మొట్టమొదటి ఒక ప్రవక్త, దేవుని యొక్క స్వరము, తాను తాను సిద్ధపడుకుంటా, తూర్పు ఇప్పుడు తిరుగుతా. ఈరోజు మన పని కూడా అదే. అది ఏదో పాతకాలపు వాక్యము, పాతకాల వర్తమానం అనుకోవద్దు. బైబిల్లో ఉన్న ప్రతి మాట మనతో ఈ రోజు కూడా మాట్లాడుతూనే ఉంటాయి. అది ఆ రోజు అయిపోయిన పదాలు కాదండి, కొన్ని ఈ రోజు కూడా దానిలోంచి మనకి కావాల్సింది మనకి కనిపిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను కొంచెం ముందుకెళ్ళండి. He said, now watch, I want you to put the arrow in the place and draw back just as far as you can. నువ్వు దాన్ని ఎంతైతే లాగలుగుతావు వెనక్కి, నీ శక్తి కొంచెం వెనక్కి లాగిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు అండ్ he did. ఆ రాజు అలా చేశాక he said, ఆ ప్రవక్త ఎలీషా అంటున్నాడు షూట్, సంధించుదాన్ని అన్నాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఆయన ఎలీషా చెప్పిన మాట విని ఆయన సంధించున్నాడు. ఎలా సంధించాడు చూద్దాం ఒకసారి. Amen? Amen. And when he shot, what happened? ఆ బాణం సంధించిన తర్వాత ఏం జరిగింది? ద యారో వెంట్ అవుట్. ఆ కిటికీలో నుంచి, ఆ వింటిలో నుంచి వెలువడించిన బాణము ఈ కిటికీలో నుంచి బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? గెట్ ద యారో. నువ్వు కొట్టిన బాణం ఏదైతే ఉందో దూరంగా పోయింది కదా, నువ్వే వెళ్ళి మళ్ళా ఆ బాణం వెనక్కి తీసుకురా. ఏంటిది? బాణం వేయమంటుంది దేనికి, కిటికీలు తెరవమంటుంది దేనికి, నువ్వు ఎంతలాగా ఉంది గట్టిగా లాగంటుంది దేనికి. ఆ బాణం మొత్తం పోయిన తర్వాత ఆ బాణం పోయేంత వరకు ఎలీషా చూస్తున్నాడు. అది చాలా దూరం వెళ్ళి కిందకి దిగింది. ఎలీషా రాజు అనుకుంటాడు, అయ్యా ఎలీషా గారు నేను చాలా దూరం కొట్టాను కదా, మంచి బలంగా వేశాను కదా, బాణం చాలా దూరం పోయింది, మన కనుచూపు మేర కూడా దాటిపోయిందంటే ఎలీషా అంటున్నాడు నువ్వే ఇప్పుడు బాణం తీసుకురావు. ఎలాగుంటుంది? మనం చిన్నపిల్లలు దాడుతూ ఉంటాం, గమనించావు ఎప్పుడన్నా?
వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇసుకిస్తా ఉంటే చేతులు ఏదైనా వస్తువు బాలో ఉంటే ఇసేసి దూరంగా తీసుకురాపో అంటాం. చిన్నపిల్లగా తెలియదు కదా, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఇసిరేస్తాం. తెలుసా, ఎలీషా ఈ రాజు తీసుకొచ్చిన బాణాన్ని 3 సార్లు కొట్టించి 3 సార్లు మళ్ళీ తెప్పించాడు. ఇక ఆయన రాజు విసిగిపోయాడు. ఏంటి నన్ను బాణం కొట్టిస్తున్నాడు తెప్పిస్తున్నాడు అని చెప్పి ఆగిపోయాడు. చూడండి ప్రవక్త ఏమంటున్నాడు, జాగ్రత్త, డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. దేవుని సేవ విషయంలో, పరిచర్య విషయంలో నువ్వు ఎంత చెయ్యగలవో అంత చెయ్యి. నువ్వు సగం దాచుకొని సగం మాట్లాడి సగం పరిచయం చేసి నువ్వు ఆపేయద్దు. కాబట్టి ఇజ్రాయెల్ రాజుకి ప్రవక్త ఎలీషా చెప్తున్నది, నువ్వు ఎంత చేయగలవో నీకు అప్పగించబడిన ఆ పరిచర్యని, ఆ పనిని, ఆ ఆజ్ఞని నువ్వు అంత చేసేయి. హల్లెలూయా. రెండోది, ఆయన రెండో మాట షూట్ అన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పని వినగానే నువ్వు ఆ పని చేయాలి. ఆమేన్. ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. గెట్ బ్యాక్ టు ద అపోస్టల్స్. ఈ దినము మన గురించి మాట్లాడుకుందాం. నీ పరిచర్య విషయంలో, నువ్వు సంఘం విషయంలో, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఎంతైతే చేయవలసి ఉన్నదో నువ్వు అంత చేసేసాయి. అయితే నువ్వు చేసేది ఎలా ఉండాలంటే సరైన మార్గంలో ఉండాలి. తూర్పు దిక్కున వైపు మాత్రం నువ్వు పని చేయాలి. తూర్పు దిక్కు మాత్రమే అంటే నేను ఇదిగో తూర్పు వైపు వెళ్తానని చెప్పడం కాదండి. దానికి ఉద్దేశం ఏంటంటే తూర్పు దిక్కు అంటే యేసు క్రీస్తు ఉండే మార్గంలో అండి. దానికి అర్థము నీ పరిచర్య ఎటువైపు ఉండాలంటే గుడ్డెందు చేలోబడి పరిగెత్తున్నట్టు కాదు, కానీ నీ యొక్క పరిచర్య అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఇదిగో నేను నా గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్న విధంగా యేసు క్రీస్తు వైపుకు మాత్రమే నీ యొక్క అడుగులు ఉండాలి, నీ యొక్క నడక ఉండాలి, నీ యొక్క పరిగెత్తడం ఉండాలి, నీ యొక్క బాణం ఉండాలి, నీ యొక్క తలంపులు ఉండాలి, నీ యొక్క పరిచర్య మొత్తము యేసు క్రీస్తు వైపు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే చూడండి ఇక ప్రవక్త ఏం చేస్తాడంటే నువ్వు ఆ బాణం వేశాక మళ్ళా తీసుకురా అంటాడు. అక్కడికి వెళ్ళాలో మళ్ళా తేవాలి. కొత్త బాణం కాదండి, అదే బాణం తేవాలా. అలా ఈ రోజు నీ దగ్గర ఉండేది కొత్త బోధ కాదండి, అదే పాత బోధ, అదే బైబిల్లో బోధ, అదే అపోస్తలుల బోధ. ఆ బోధ నువ్వు మళ్ళీ తేవాల్సినది. నాకు మర్మం తెలిసింది కాదండి, నీకు ఎన్ని మర్మాలు తెలిసినా అవి బైబిల్లోనే ఉండాలా, అది బైబిలే చెప్పాలా, అది దేవుడే చెప్పుండాలా. దేవుడు చెప్పని మర్మం ఏది మర్మము కానే కాదు, దేవుడి చిత్తంలో లేనిది ఏది వాక్యం కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీ పరిచర్య, నా పరిచర్య అంటే గెట్ బ్యాక్ టు ది అపోస్టల్స్. అపోస్తలుల వైపు మనందరూ తిప్పుకోవడమే. నా వైపు తిప్పడము, ఇంకో వైపు తిప్పడం కాదు, కానీ అపోస్తలుల వైపు తిప్పాలి. ఎందుకంటే అపోస్తలులు దేవుని వైపు తిప్పున్నారు కాబట్టి ఈ రోజు అపోస్తలుల పరిచర్య వైపే మనం తిరిగి నడవలసిన. బ్యాక్ టు ది అపోస్టల్స్, బ్యాక్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తలులు ఎక్కడ తిప్పారు? వాడు వాక్యం వైపు తిప్పుతున్నారు. వాక్యం క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య ఒక గురి కలిగి ఒక ప్రవక్త పరిచర్య కింద నువ్వు కానీ చేస్తా ఉంటే నువ్వు తిరిగి అపోస్తలుల వైపు వెళ్తావు. అపోస్తలులు దేవుడి వైపు తిప్పుతా ఉన్నారు. కాబట్టి నువ్వు అటుపక్కకి ఇటుపక్కకి తిరగవు, ఒకే వైపు తిరగవలసి ఉన్నది. అది దేవుడి వైపుకి మాత్రమే. He said, strike the ground, and he struck the ground 3 times. ఇప్పుడు ప్రవక్త ఎలీషా రాస్తాడు, రాజా బాణం కొట్టన్నాడు. ఈయన ఒకేసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. And the prophet was brought him. 3 సార్లు కొట్టాడు, ఆపేశాడు. ఇప్పుడు ప్రవక్త ఎలీషా ఆ రాజు మీద కోపడతా అని అంటున్నాడు, why you strike it more times than that? అయితే వాస్తవంగా నువ్వు ఇంకా ఎక్కువ సార్లు కొట్టాల్సింది. ఎందుకని కొట్టలా నువ్వు? why didn't you do something else about it? strike it more times. నువ్వు ఇంకా ఎక్కువ సార్లు కొట్టాల్సింది. ఎందుకని కొట్టలా? 3 సార్లు కొట్టి ఆపేశావు అని ప్రవక్త ఎలీషా ఆ రాజు మీద కోపడుతున్నాడు. జాగ్రత్తగా అన్నాడు. He said, you strike it 3 times, which you will only have 3 victories. కాబట్టి గమనించండి, you will strike it 3 times. నువ్వు 3 సార్లే కొట్టిన కారణం చేత you will only have 3 victories. కేవలం నీకు 3 విజయాలు స్త్రీల మీద దక్కుతాయి, అంతగా నీకు దక్కవు. ఒకవేళ గమనించండి, నువ్వు 5 సార్లు కొట్టినట్టయితే నీకు విజయం 5 సార్లు ఉండేదేమో. ఒకసారి నువ్వు 7 సార్లు కొట్టినట్టయితే విజయం నీకు 7 సార్లు ఉండేదేమో. కాబట్టి గమనించండి, దేవుడి యొక్క పరిచర్యలో నేను ఇంత పరిచర్య చేశాను, ఇక నేను ఆగిపోతాను, అంత పరిచర్య చేశాను, నేను ఆగిపోతానని నువ్వు చెప్పొద్దు. ఈరోజు చాలా చోట్ల చూస్తా ఉన్నాం, నాకు మంచి చర్చ్ వచ్చింది, మంచి సంఘం ఉంది, ఇక నాకు ఇంకెక్కడికి వెళ్ళి పరిస్థితి అవసరం లేదండి. వీళ్ళు ఎవరంటే ఇజ్రాయెల్ రాజులు అంటారు. 3 సార్లు కొట్టి ఆగిపోయేవాడు. ఈరోజు చాలా మంది చేసే పని ఎలా ఉందంటే, కడుపు నిండుతుందంటే ఇంక 4 సార్లు నేను పని చేయడం చాలా ఆపేస్తానంటే.
అయితే అసలు దేవుడిని ఎందుకని పంపించాడు అది కానీ నీకు తెలిస్తే నీ పని నువ్వు ఆపవు. ఆమేన్, ఆమేన్. దేవుడి పనిని ఎవడు ఆపేవాడు లేడు. ఆపేవాడు ఎవడంటే వాడి కడుపు కోసం పరిచర్యకు వచ్చేవాడు మొట్టమొదటిది. రెండోది వాడి తృప్తి కోసం వాడి పరిచర్యలకు వచ్చే ముందు ఒక ఆలోచన కలిగి ఉంటుంది. నేను అలా ఉండాలి ఇలా ఉండాలి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచనకి రాగానే వీళ్ళు ఇంకా అయిపోయినట్టు, ఏడు బందీలు అయిపోయినట్టు. గమనించండి, చెప్తున్నాడు. దట్ ఇస్ జస్ట్ అబౌట్ వాట్ ద సేమ్ థింగ్ వాజ్ హ్యాపెన్ టునైట్ ఇన్ ద చర్చ్, క్రిస్టియన్ చర్చ్. చెప్తున్నాడు ఈ రోజు ఈ రాత్రి నిజంగా గమనిస్తున్నట్లయితే నిజంగా క్రైస్తవ సంఘాల్లో ఇదే జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? 3 సార్లు కొట్టాగిపోవడం. ఈరోజు వర్తమానంలో చూద్దాం. వర్తమానంలో కూడా ఈ 3 బాణాలు వేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ఒకసారి చూద్దాం ఈరోజు. Many are following only these 3 things in the message. చాలా మంది ఈరోజు వర్తమానంలో వాళ్ళకి 3 సంగతులు తెలుసు. ఏంటి వర్తమానం అంటే? ప్రభు యేసుక్రీస్తు బాప్తిజం పొందండి, ప్రభు రాత్రి భోజనం పొందండి, రాత్రిపూట బరిపతి భోజనం తీసుకోవాలా, పాదపరిచి తిరగాల, ప్రభుత్వం అంగీకరించండి. అయిపోయింది మెసేజ్. ఇక ఆ తర్వాత నీకంతే. ప్రభు బాప్తిజం తీసుకున్నాను, పాదపరిచయం రాత్రిపూట చేస్తున్నాను, ప్రభుత్వ రాత్రిపూట తీసుకుంటున్నాను, ప్రభుత్వం ఒప్పుకున్నాను, అంతేనా? అని చాలు, ఇంక రెట్టబడతావు. ఇంక నేనేం చేయాలి ఇప్పుడు? What should I do next? After accepting Jesus Christ as my personal Savior, after taking the baptism of the real baptism of the Bible, after accepting the prophet of God of these days, then what should I do? యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత, ప్రభుత్వం పోయి రాత్రిపూట చేస్తా, పాత్ర చేసిన తర్వాత, ఈ కాల ప్రవక్తలు ఒప్పుకున్న తర్వాత ఇక నేను చేయాలి. ఇక నువ్వేం చేయక్కర్లా, ఇంతే చాలా అయిపోయింది. ఎందుకంటే వాడి దగ్గర 3 ఉండే బాణాలు. ఈ 3 బాణాలు వేసేసాడు, ఇంకేమీ లేవు. వీడికి కలిసిపోయారు. ఇక్కడ దాకా చేసానుకుంటా నేను చాలా గొప్ప పరిచయం చేశాను, నేను చాలా పెద్ద పరిచయం చేశాను, ఇక్కడ వర్తమానం వచ్చేసాను నేను. ఇక వర్తమానం తేటం కాదండి, వాళ్ళ ప్రయాణం వర్తమానం ఇక్కడ ప్రారంభించబడింది. వాళ్ళు నడిపించాలా, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ దేవుడి యొక్క చిత్తం ఎలాగున్నారు, వాళ్ళ యొక్క సిద్ధపాటు ఎలాగున్నది, ఇవన్నీ వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే సమయానికి వారు ఏ విధంగా ఉండాలి సిద్ధపరచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇవన్నీ చేయకుండా ఈ 3 చేయి. ఇక నువ్వు చాలు. ఎక్కడన్నా పెళ్లికి వెడ్డింగ్ కార్డు వేసేసి పేర్లను వేసాయి కానీ పెళ్ళి అయిపోద్దా? కార్డు వేయగానే పనులన్నీ బిగిన్ అవుతాయి. అలాగే ఈ పొందగానే పనులంతా యేసుక్రీస్తులో నీ ప్రయాణం ప్రారంభించబడింది. ఇక సమస్య ఏంటంటే, బికాస్ దే హావ్ యూజ్డ్ ఓన్లీ 3 arrows. arrow 1 బాప్టిజం, arrow 2 లార్డ్స్ సప్పర్, arrow 3 యాక్సెప్ట్ ప్రాఫిట్. ఈ 3 బాణాలు వాళ్ళు వాడేశారు. ఇక వాళ్ళ దగ్గర లేవు. అలసిపోయాడు, ఎలా కూర్చోవు, నేను చాలా గొప్ప చేసి అలసిపోయాను. ఈరోజు సమస్య ప్రవక్త రాడు. క్రైస్తవ సంఘాల్లో ఈరోజు ఉన్న సమస్య కొంచెం ముందుకెళ్దాం. We have struck the arrow of God's deliverance. అయితే వాస్తవంగా మనం ఏ బాణం చేత కొట్టబడ్డామంటే దేవుడి యొక్క రక్షణ బాణం లేకపోతే విమోచన బాణం చేత మనం కొట్టబడ్డాం. ఆయన అన్న చూడండి, ఈ said it was, ఆయనది విమోచన బాణం అని ప్రవక్త చెప్పడం జరిగింది. అప్పుడు గమనించండి, ఎలీషా ప్రవక్త అంటున్నాడు అది ఒక విమోచన లేకపోతే రక్షణ బాణం అంటున్నాడు. God sent the arrow of deliverance to us. ఇప్పుడు గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క ఇంటి నుంచి ఆ రక్షణ అనే బాణమును మన కొరకు వదిలిపెట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ ఎవరిది? రక్షణ ఎవరిది? రక్షణ ఎవరిది? మనది రక్షణ, నాది రక్షణ. ఎందుకని నాది రక్షణ అంటే, ఇప్పుడు ఆ బాణం వేసింది ఎలీషా చెప్పినప్పుడు ఇజ్రాయెల్ రాజు వేయటం కాదండి. మనం ఏం నమ్ముతామంటే ఆ బాణము దేవుడు నా దగ్గరికి పంపించున్నాడు. ఆ విమోచన బాణం అది నాదై ఉన్నది, ఆ రక్షణ బాణం అది నాదై ఉన్నది. అది రక్షణ బాణం కాదండి, ప్రవక్త అన్నాడు అది దేవుడు మనకేసిన ఆ ప్రేమ అనే బాణం అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. The arrow of deliverance is the Holy Spirit. ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఆ దేవుడి యొక్క రక్షణ బాణం అంటే ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మే అంటున్నాడు. మన కొరకు పంపించబడిన పరిశుద్ధాత్మే దేవుడి నుంచి పంపించబడిన రక్షణ బాణం అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఆ రక్షణ బాణం ఏంటంటే మన కాలానికి మన కొరకు దేవుడి చేత పంపించబడిన, దేవుడి చేత మన కొరకు విడిచిపెట్టబడిన పరిశుద్ధాత్మ అంటది. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను నా నామంలో మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుదును. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను మన కొరకు పంపుదును అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా పంపించేది పరిశుద్ధాత్మని? దేవుడే మన కొరకు పంపించాలి. కాబట్టి ఈ కాల ప్రవక్త అంటున్నాడు దేవుడు మన కొరకు పంపించిన విమోచన బాణము లేకపోతే ఆ రక్షణ బాణం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మే. ఆమేన్. షాట్ ఫ్రమ్ ది బౌ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడి యొక్క ప్రేమ
దేవుని ప్రేమ అనే విల్లు నుంచి మన కొరకు వెలువరించబడిన ఆ విమోచన బాణం అండి ఏంటండి అది? ద బౌ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అనే ఆ వింటి నుంచి మన కొరకు వెలువరించబడిన విమోచన బాణం అండి. నిజమేనా? ఆమేన్. గమనించండి. When the eternity to eternity was pulled together by the cord of love, God shot the arrow of deliverance to the church on the day of Pentecost. పెంతెకోస్తు దినమున అక్కడ మేళగదిలో ఉన్న వారు మొత్తము వారందరూ ఏకాత్మ కలిగి ఏక మనసుతో వారందరూ కలిసి ప్రార్థించినప్పుడు వారి మధ్యలోకి దేవుడు ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పంపించున్నాడు. అది వారి కొరకు దేవుడు పంపించిన ఆ పరిశుద్ధాత్మ అనే బాణమై ఉన్నది. ఆ బాణం వారి తగిలినప్పుడు వారి ఆత్మలో పరవశులయ్యి ఆత్మ పొందుకొని మేఘది కింద వచ్చి వారు అనేక మందితో రకరకాల భాషల్లో మాట్లాడారని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే విమోచన బాణము లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క బాణము నిన్ను సంధించినప్పుడు నీ లోపలికి దేవుడు యొక్క శక్తి వస్తుందండి. ఆ యొక్క ప్రభావం నీలో కనిపిస్తుంది. ఆ విశ్వాసం చేత నువ్వు అనేకమైన కార్యములు చేస్తావు. కాబట్టి ఈ దినము నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. దాని కొరకే ఆయన పరిశుద్ధాత్మ అనే బాణమును నీ కొరకు వదిలిపెట్టున్నాడు. ఎక్కడికి వదిలిపెట్టున్నాడు అంటే దేవుడు అనే ప్రేమ విలువ నుంచి ఆ బాణము నీ కొరకు వదిలిపెట్టున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని ఉచితంగా వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్ళండి. ఆమేన్. అండ్ ద చర్చ్ వాస్ గివెన్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆమె చేతుల్లోకి సంఘము వచ్చేసింది. హల్లెలూయా. The church was given into our hand, the arrow of God's deliverance. ఇప్పుడు అంత కొలికి వచ్చేసింది. గమనించండి, arrow of God's deliverance. ఆ రక్షణ బాణము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సంఘం లోపలికి వచ్చింది. ఇంకో రకంగా మాట్లాడితే ఆమె యొద్దకు ఎవరినైతే దేవుడు విమోచించాలని ఆశపడున్నాడో ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. అంటే చిట్ట చివరి భాగమునకు ఆ బాణం చేరుకున్నది. మనం మాట్లాడుకుందాం. ఎలీషా లోపల గదిలో కూర్చున్నాడు. పక్కన ఇజ్రాయేల్ రాజు వచ్చున్నాడు. విల్లు తీసుకోమన్నాడు, విల్లు తీసుకున్నాడు. బాణం పెట్టమన్నాడు, బాణం పెట్టాడు. నువ్వు ఎంత లాగాడో గట్టిగా లాగాడు. ఇప్పుడు ఏం చేశాడంటే బాణం వదిలిపెట్టమన్నాడు. ఈ బాణం వదిలిపెట్టడానికి వదిలిన తర్వాత ఆ బాణం ఆ స్థలం చేరడానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది. అంతేనా? బుల్లెట్ ఇక్కడ కాల్చాం, ఈ బుల్లెట్ అక్కడికి వెళ్ళి తగలాలి. ఈ మధ్యలో కొంత టైం ఉంటుంది. అలా ఈ బాణం ఇక్కడ వదిలాక అక్కడ తగలాక ఈ మధ్యలో తగలడానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గర నుంచి అది వదిలిపెట్టబడింది. ఆ పరిశుద్ధాత్మ అది మన దగ్గరికి వచ్చింది. అంటే ఈ మధ్యలో ఈ సమయము గడిచిపోయింది. ఆ పరిశుద్ధాత్మ కిందకి దిగినది. ఆ పరిశుద్ధాత్మ కింద తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ తిరుగుతున్న పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వస్తారంటే దేవుని యొక్క వాక్యం ఎవరైతే పరిపూర్ణంగా నమ్మి దాని సత్యమని నమ్మి దాని యథార్థంగా ఉండి వెంబడిస్తున్నాడో దాని ప్రకారంగా జీవితానికి ప్రయాసపడుతున్నారో వారి దగ్గరికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. కాబట్టి అది సంఘానికి ఆల్రెడీ ఇవ్వబడింది, అది ఆల్రెడీ వధువుకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ రక్షణ బాణము సంఘంలోకి వచ్చి ఉన్నది. ఆ రక్షణ బాణము ఆ వధువుని చేరుకున్నది. అంటే అక్కడి నుంచి కొట్టిన బాణము ఎక్కడైతే చేరాలని ముందుగా ఉద్దేశించున్నామో, దేని మీద గురిపెట్టి కొట్టున్నామో అక్కడికి చేరుకున్నది. కాబట్టి గమనించండి, ఆ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? ఆయన బిడ్డల కొరకు, ఆయన యొక్క సంఘము కొరకు, ఆయన యొక్క వధువు కొరకు. వ్యక్తిగతంగా మాట్లాడితే అది ఒక్కొక్కరి కొరకు వచ్చింది. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఆ విల్లు పంపించారంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము. ఎక్కడి నుంచి ఆ విల్లు వచ్చిందంటే దేవుడు ఆ ప్రేమనే, తనే ఒక ప్రేమ. గాడ్ ఇస్ లవ్. ఇప్పుడు దేవుడే ప్రేమ అయి ఉండి ఆ ప్రేమ ఒక విల్లు అయి ఉండి ఆ విల్లులో నుంచి ఒక రక్షణ బాణం ఎక్కిపెట్టి అని మన మీద పంపించున్నాడు. ఆ రక్షణ బాణం ఎక్కిపెట్టినప్పుడు అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్షణ బాణం ఏం తెచ్చిందంటే అది రక్షణ మాత్రమే కాదు, దాంతో పాటు పరిశుద్ధాత్మ కూడా మోసుకొని వచ్చింది. కాబట్టి ఈ రోజు దేవుడి యొక్క రక్షణ బాణం నా యొద్దకి వచ్చినదంటే నువ్వేమి కలిగి ఉన్నావంటే వాక్యం కలిగి ఉన్నావు, వర్తమానం కలిగి ఉన్నావు, దేవుడు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడే ఎత్తబాటు నువ్వు భాగమై ఉంటావు. అయితే దేవుడు ఎవరికంటే ఎవరికి ఆ విల్లు ఇవ్వలేదండి, ఎవరికంటే వాళ్ళకి బాణం ఎక్కుబడమని చెప్పలేదండి. ఆయన ప్రవక్తలు ఎవరికైతే చెప్పారో వారు ఆ బాణం పట్టుకున్నాడు. ఈ రోజు ఎవరికి బాణం వచ్చి నేనే చేస్తా బాణం అంటే ఎవరిని బట్టి వాడు ఏమనలేదండి. ఈయన ఎవరికైతే దేవుడు ఆ ప్రవక్తతో అక్కడ ఉన్న రాజుని పిలిపించి ఆ రాజు వచ్చాక ఆ రాజు ఆ బాణం పట్టుకుంటే ఆ బాణం సరిగా పట్టుకున్నాడో లేదో, గురి సరిగా పెట్టాడో లేదని మళ్ళీ ప్రవక్త దాని మీద తన చెయ్యి ఉంచి దాన్ని సరిగ్గా ఉందో లేదు సరి చేసి దాన్ని పంపిస్తున్నాడు. అలా ఈ దినము నీ జీవితం నా జీవితంగా సరి లేకపోతే దేవుడు తన యొక్క సేవకుడు నీ మీద నా మీద పెట్టి నిన్ను నేను సరి చేసేవాడిగా ఉన్నాడు.
కాబట్టి గమనించండి, దేవుడు పిలుచుకుంటే ఆయనని సరి చేసుకుంటాడు. ఆమేన్. ఆ రాజుని ఎలీషాలో ఉన్న ఆత్మ పిలిచింది కాబట్టి ఎలీషా ఆత్మ రాజుని సరి చేసింది, గురియదాన్ని పంపించింది. అతను సరిగా పని చేయనప్పుడు అతని మీద అది కోపపడింది. ఇదంతా ఏంటంటే ఈ రోజు దేవుడు కూడా తన బిడ్డల మీద అవసరమైతే ఆయన కోపపడతాడు, సరి చేసుకుంటాడు. ఆయన ప్రేమించిన వారిని ఆయన సరి చేసుకుంటాడు. ఈ రోజు అది దేవుడి యొక్క ప్రేమ ఉన్నది, అది దేవుడి యొక్క రక్షణ బాణమే ఉన్నది, అది దేవుడి యొక్క దేవుడి నుంచి సంధించబడిన ఆ రక్షణ అస్త్రమై ఉన్నది. కాబట్టి ఈ రోజు నిజంగా నువ్వు దాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు ఎంతో గొప్ప ధన్యత కలిగిన వాడిపై ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని మనందరం దీవించును. ఆమేన్. మనమందరం లేచిన బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆమేన్. Praise the Lord. Hallelujah. Thank you, Lord, for the wonderful word in the morning. Thank you for the blessings. Thank you for the power and demonstration. Thank you for each and everything. ఆమేన్. We are bowing our heads with reverence, the love of God. Thank you for the arrow. Thank you for the deliverance. Thank you for each and everything. Yes, sir. And thank you for your presence. And thank you for inspiration and leading in the morning. ప్రభా, నీకు అనేక వందనాలు ప్రభా. ఉదయకాలం నీ యొక్క నడిపింపును బట్టి, నీవు మా కొరకు పంపించిన రక్షణ అస్త్రం బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీవు మా కొరకు సంధించిన విమోచన అస్త్రం బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. Yes, sir. ఈ దినం ప్రభా మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి మా హృదయాలను ప్రభా అందులో ఉంచి నీ యొక్క రక్షణ మార్గం మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవా, లోకంలో అనేక భిన్నాభిప్రాయాల యొక్క వర్తమానం మీద తండ్రి రకరకాలుగా వారు వెలిజిమ్ముతూ ఉండగా, రకరకాల బురదలు వారు జరుగుతూ ఉండగా దేవా, వాటి నుంచి తండ్రి నిత్యం మమ్మల్ని కడిగి శుభ్రపరుచిన దాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, లేఖనం సెలవిస్తూ ఉన్నది, అంత్య దినమునందు అనేక జలములు ఆమెను కప్పటానికి, ఆమెను మింగివేయటానికి, ప్రకటన 12లో ఉన్న ఆమె మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నప్పుడు ఆమె 2 రెక్కలు ఇచ్చావని, ఆ ప్రవాహం ఆమెను మింగనీయకుండా ఆ 2 రెక్కలు తాము పైకి వెళ్ళిపోయిందని మేము లేఖనాల్లో చదువుకున్నాం ప్రభా. ఆమె ఎవరో కాదు, ఈ కాలపు వదిలి ఉందని మేము ఎదుర్కొన్నాం తండ్రి. ఇగో దేవా, ఆ గొప్ప ప్రవాహం ఏదో కాదు, భూమి మీద వచ్చిన భిన్న బోధలై ఉండగా ఆ భిన్న బోధల నుంచి మమ్మల్ని అందరూ తప్పించి ముందుగానే మాకు రెక్కలిచ్చి ఇక్కడి నుంచి ఎగిరే కృపనిచ్చున్నాం. నీ పక్షిరాజు పిల్లలకి మమ్మల్ని మార్చున్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఏదైనా మరొకసారి హృదయ లోతుల్లోంచి ప్రభా మాతో మాట్లాడి, హృదయ లోతుల్లోకి ప్రభా నీ వాక్యం దిగినట్లుగా చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకున్నామయ్యా. ఇగో ప్రభా, ఈ రీతిగా తండ్రి మాకు హృదయాన్ని మీకు సమర్పించుకుంటూ ఈ ఉదయకాలపు కూడికిన ప్రభా నీ మా మధ్యలో ఉన్నదాన్ని బట్టి, జరిగించిన దాన్ని బట్టి, నాయకత్వం వహించిన దాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి, మమ్మల్ని అభిషేకించిన దాన్ని బట్టి, నీ యొక్క దీవెనను ఆశీర్వాదం మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనములు తెలియజేసుకున్నాం నాయన. ఇగో ప్రభా, ఇదే రీతిగా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వారు దర్శించండి, దీవించండి నాయన. ఇగో ప్రభా, నీ యొక్క కృపని నిత్యం మనందరికీ తోడుగా వచ్చండి దేవా. నీ యొక్క చిత్తమైతే నెక్స్ట్ వారంలో మేమందరం కలుసుకొని నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేమందరం కలిసి ప్రభా నేను సంతోషంగా ఆరాధించే కృపను మాకు దయచేయండి. నీ నిమిత్తం ప్రభా మేము స్తుతి గీతములు పాడే కృప మాకు దయచేయండి. నీ నిమిత్తం స్తోత్ర గీతములు పాడే కృపను మాకు దయచేయండి. నిన్ను మహిమపరచు ప్రభా, నీ నిమిత్తం కీర్తనలు పాడే ఆ గొప్ప తనైతే మాకు దయచేయండి. మేమందరం కలిసి ప్రభా సంతోషంతోనూ ఆ మేడగదిలో ఆరాధన చేసినట్టు ఒకే ఆత్మతో ఆరాధన చేసే గొప్ప కృపని, శక్తిని, సమయాన్ని, అవకాశాన్ని మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వినయంగా అడిగి పెట్టుకుంటున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క శాంతి, సమాధానము ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాక పర్యంతము ఇక్కడ ఉన్న మనకు, లోకములో మన వల్ల సిద్ధపడుతున్న ఆయన ఒక వధువుకు సదాకాలం తోడై నడిపించబడి ఉన్నారు.